सारासार विचार करा उठाउटी, नामधरा कंठी विठोबाचे. तयाच्या चिंतने निरशेल संकट, तराल दुर्गट भवसिंधू. जन्मोनिया कुळी वाचे स्मरी राम, धरी हाची नेम अहर्निशी. तयाच्या चिंतने निरशेल संकट, तराल दुर्गट भवसिंधू. तुका म्हणे कोटी कुळीते पुनीत, तुका म्हणे कोटी कुळीते पुनीत. भावे गाता गीत विठोबाचे, तयाच्या चिंतने निरशेल संकट, तराल दुर्गट भवसिंधू. पांडुरंगा परम पुंडरीकाय धातु मुनिंद्रे. समागत तिष्ठन्त महानंद कंदम, परब्रह्मलिंगम भजे पांडुरंगम. राघवम रामचंद्रम जरावणारिम रमापतिम, राजीवलोचनम रामम तं वंदे रघुनंदनम. मनोजे मारुततुल्यवेगम, जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं. वातात्मयवानरायुधमुख्यं, श्रीरामदूतं शरणं प्रपद्य. कर्पूरगौरं करुणावतारं, संसारसारं भुजगेन्द्रहारं. सदा वसन्तं हृदयारविन्दे, भवं भवानी सहितं नमामि. अलङ्कापुरीरम्य सिंहासनस्थं, पदम्बुजतेजा तुलिदिक्प्रदेशं. विधिविन्द्रादिदेवैः सदा स्तूयमानं, समाधिस्थमूर्ति भजज्ञानदेवं. भक्तरत्नं सन्तवर्यं, भक्तिमार्गप्रबोधकं. विठ्ठलाग्रे रतं वन्दे नामदेवं पुनः पुनः. नमो सद्गुरु तुकया ज्ञानदीपा, नमो सद्गुरु सच्चिदानंद रूपा, नमो सद्गुरु भक्त कल्याणमूर्ती, नमो सद्गुरु भास्करा पूर्णकीर्ती. शिवे लागी शिवक झालो, तुमच्या लागलो निज चरणा. अहो स्वामी तुकया देवा, यावरी न करावा अवेर पुढती पुढती नमन. घालून या लोटांगण सारासार विचार करा उठाउटी. नामधरा कंठी विठोबाचे, तयाच्या चिंतने निरशेल संकट, तराल दुर्गट भवसिंधू. ప్రస్తుతం కీర్తన శివ కొరకు తీసుకున్నటువంటి అవంగము మహాను భగవద్భక్తుడు దేవమాన్య సంతమాన్య జగద్మాన్య అయినటువంటి జగద్గురు తుకారాం మహారాజ్ గారి ఉపదేశ ప్రకరణ గల 4 చరణాల అవంగం శివ కొరకు తీసుకోవడుతున్నారు. జరుగుతున్నటువంటి ఒక మహోత్సవం దైవ సంకల్పం వల్ల సంతమాత్మల ఆశీర్వాదంతో సద్గురు భీమదాస్ బాబా గారి కృపతో సమస్త వల్లూరు గ్రామస్తుల పూర్వ పుణ్యంతో మన గ్రామంలో భవ్యమైనటువంటి బజరంగబలి ఆలయం నిర్మాణమైనది. ఆంజనేయ స్వామి ప్రతిష్టాపన నిమిత్తంగా
అఖండ హరినామ సప్తాహ మహోత్సవం మన గ్రామంలో ఈ విధంగా కార్యక్రమం జరుగుతూ ఉంది. 6వ రోజు కీర్తన శివ సమస్త గ్రామస్తుల అందరి యొక్క కార్యకర్తల ప్రేమ వల్ల ఈరోజు కీర్తన శివ నా వంతుకు వచ్చినది. పరమాత్ముడు మతి ఇచ్చిన ప్రకారంగా అభంగ భావాన్ని చూసి ప్రయత్నం చేద్దాం. సమయం ఉన్న కాడికి మతి ఉన్న కాడికి అభంగ శబ్దార్థాన్ని శబ్ద ప్రసాదాన్ని సేవించే ప్రయత్నం చేద్దాం. విడాల విడాల కార్య ప్రారంభానికి జగత్పాలకుడు బ్రహ్మాండ నాయకుడు సర్వజీవ పోషకుడు పరాత్ముడు నిర్గుణ నిరాకార స్వరూపుడు భక్తుల కొరకై ఆనంద అవతారాలు ధరించినటువంటి ఆ పరమాత్మ పాండురంగుని పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ లోక కళ్యాణం కొరకు అవతరించినటువంటి సకల సంతమాత్మల పాదాలపైన కోటి కోటి వందనాలు చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి గాయనాచార్యులు మహారాజ్ మండలికి నమస్కారం, గాయనాచార్యులకు నమస్కారం, మృదంగాచార్యులకు నమస్కారం, తాళకారి మండలికి నమస్కారం, సమస్త కార్యకర్తలకు నమస్కారం, కూర్చున్నటువంటి శృతి భక్తులకు నమస్కారం, గ్రామస్తులకు నమస్కారం, ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులకు నమస్కారం, ఇంకా కొంతమంది వస్తున్నారు వాళ్ళకు నమస్కారం, ఇంకా కొంతమంది రేపు వస్తామంటున్నారు రేపు వాళ్ళ కూడా నమస్కారం. రేపు ప్రతిష్టాపన ఉంది, ఆంజనేయ స్వామి ప్రతిష్టాపన కార్యక్రమానికి వచ్చేటోళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా నమస్కారం. విడాలా అందరికీ నమస్కారం చేసి అభంగ విషయాన్ని చూసి ప్రయత్నం చేద్దాం. ఎందుకొరకు నమస్కారం చేయాలి? నమస్కారం చేయడం ఎందుకొరకు అంటే ఎవరికంటే వాళ్ళకి నమస్కారం చేయకూడదు కూడా, ఎవరికంటే వాళ్ళకి నమస్కారం చేయవద్దు. నమస్కారం ఎవరికి చేయాలి? పెద్దవాళ్ళకు నమస్కారం చేయాలి. పెద్దవాళ్ళకి ఎందుకు నమస్కారం చేయాలి? పెద్దవాళ్ళకు నమస్కారం చేస్తే మనం పెద్దగా అవుతాం. విడాల విడాల నమస్కారం చేస్తే ఏమవుతుందంటే పెద్దవారికి నమస్కారం చేస్తే మనం కూడా పెద్దగా అవుతాం అని. పెద్దవారికి నమస్కారం ఎందుకు చేయాలంటే పెద్దగా కావటానికి అని. మీ అందరికీ కూడా నమస్కారం ఎందుకు చేశాను? నేను పెద్దగా కావటానికి. విడాల విడాల అట్లెందుకంటే మీరు అందరు నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు. ఎట్లా పెద్దవాళ్ళు ఉన్నారు అంటే మీరు వినేటువంటి వాళ్ళ సామాన్యులు కారు. మీరు అందరు కింద కూర్చున్నారంటే చిన్న కాదు. నేను అందరికంటే ఎత్తు మీద కూర్చున్నా నిలబడ్డా అంటే నేను పెద్దగాను. మీరే పెద్దోళ్ళు ఉన్నారు. కూర్చున్నటువంటి వాళ్ళు చాలా పెద్దోళ్ళు. ఎట్లా అంటే తక్కెడ ఉంటుంది. తక్కెడ లోపల ఒక దిగు వజన్ వేస్తే ఒక దిగు ఖాళీ ఉంది. ఖాళీ ఉన్నది ఏమవుతుంది? హల్క ఉన్నది. హల్కగా ఉన్నది మీదికి లేస్తుంది. హల్కగా ఉన్నది మీదికి లేచింది. భర్తీ ఉన్నదంతా కింద కూర్చున్నది. విడాలా విడాలా అంటే మీరు అందరూ నాకంటే వజన్ ఉన్నారు అంటే బాడీతోనే కాదు, జ్ఞానంతో, అధికారం నుంచి, మీ యొక్క మహత్యం నుంచి, మీ యొక్క విచారం నుంచి నాకంటే, మీరు నాకంటే విచారం నుంచి పెద్దగా, మీ ఆచారం నుంచి నాకంటే మీరు పెద్దగా, మీ అనుభవం నుంచి కూడా మీరు అందరూ నాకంటే పెద్దగా. అంటే పెద్దగా ఉన్న బరువు ఉన్న వస్తువు ఎక్కడుంటుంది? కిందికి ఉంటుంది. అలకగా ఉన్నది జర పైకి ఉన్న గొంగడి మీద ఉన్న మీకంటే జర ఎత్తే ఉన్నా. విడాలా విడాలా చెప్పే విషయం ఏంటంది కదా, భగవత్ కార్యక్రమంలో ఎంతమంది పాల్గొంటారో అందరూ పరమాత్మని స్వరూపులే. తుమి మహేశాచ మూర్తి. భగవత్ కార్యక్రమంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ శివునితో సమానం. శివుడు ఎంత పెద్దవాడు? మహాదేవ్తో బడాదేవ్, మహాదేవ్తో బడాదేవ్, సబ్ దేవన్ కా బాబా. శివుడు అంటే మహాదేవుడు. అందరూ దేవులు ఉన్నారు, దేవతలు ఉన్నారు, కానీ శివుడు మహాదేవుడు ఉన్నాడు. విడాలా 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 అంటే మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వరదాకా, ఈ కీర్తన కార్యక్రమంలో పడ కూర్చున్న వరదాకా మీరందరూ ఎవరున్నారు? దేవుడు కాదు, మీరు ఎవరున్నారు? మహాదేవులు ఉన్నారు. అంటే మేము మహాదేవులు అంటే, మహాదేవులు అంటే పెద్ద దేవతలు మీరే ఉన్నారు. విడాలా విడాలా అని మీరు మహాదేవునితో సమానం ఉన్నారు. జ్ఞానేశ్వర మహారాజు జ్ఞానేశ్వరి అంతముల విషయం చెప్పాడు. తుమి మహేశాచామూర్తి మీ దుబ్బుల అర్చిత భక్తి విధంగా నేను మీ ముంగట ఏదో శివ కొరకు నిలబడ్డాను. నేను దుర్బలుని అనగా మతిహీనుని, బుద్ధిహీనుని, మీరు అందరూ మహేషునితో సమానం. ఇలా జ్ఞానేశ్వర మహారాజు చెప్పాడు. అదే ప్రకారంగా మీ ముంగట నేను 4 మాటలు చెప్పడం నిలబడ్డాను. అంటే నా అనుభవంతో పెద్దగాను, విచారంతో పెద్దగాను,
అభ్యాసంతో పెద్దగా మీ అందరి యొక్క ప్రేమ వల్ల 4 మాటలు చెప్పడానికి నిలబడ్డాను. అభంగం తుకారాం మహారాజ్ గారి ఉంది. అభంగ విషయాన్ని చూసే ముందు కొద్దిగా విచారం చూడాలి. ఏంది అనగా మన గ్రామంలో ఆంజనేయ స్వామి వచ్చాడు. ఆంజనేయ స్వామి రేపు అందరికీ ఆశీర్వాదం ఇస్తాడు. ఆంజనేయ స్వామి ఇప్పుడు నిద్రలో ఉన్నాడు, పండుకున్నాడు. పొద్దంతా బ్రాహ్మణులు అందరూ వచ్చి ఆ ఆంజనేయ స్వామికి ఈ విధంగా స్తోత్రాలతో మంత్రాలతో ప్రార్థనతో ఆ హనుమంత బజరంగ బలికి ఆంజనేయ స్వామికి పండబెట్టినారు. ఆంజనేయ స్వామి నిద్రలో ఉన్నారు. రేపు ఉదయం 6:40 లేస్తాడు. ఆంజనేయ స్వామి ప్రతిష్టాపన కార్యక్రమం రేపు 9 గంటల దాకా ఈ యొక్క కార్యక్రమం ఉంది. అందు నిమిత్తంగా అఖండ హరినామ సప్తాహ కార్యక్రమం అధిక మాస పర్వకాల సందర్భంలో ఈ యొక్క సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఈ విధంగా అధిక మాసం గురించి నేను మొన్న కొంత చెప్పాను. అధిక మాసం ఎట్లా వస్తుంది అనగా సంవత్సరానికి 10 రోజులు స్టాకులు పడతాయి, ఎంట పడతాయి. 2 సంవత్సరాలకు 22 రోజులు, 3 సంవత్సరాలకు 33 రోజులు ఈ విధంగా వెనుకబడ్డాయి. ఆ వెనుకబడ్డటువంటి రోజులు అన్నీ ఒకట అవుతాయి. దానికి మలమాసం అంటారు. మలమాసం అంటే స్టాక్ పడ్డటువంటి రోజులు, వెనుకబడ్డటువంటి రోజులు అంతా ఒక నెలగా, ఒక మాసం, ఒక నెల తయారైంది. దానికి మలమాసం అంటారు. అలాంటి మలమాసంలో ఎలాంటి శుభకార్యాలు కావు, మంగళ కార్యాలు కావు. ఎందుకు కావు అంటే మలినమైనటువంటి నిన్నటి రోజు, నిన్నటి అన్నం నైవేద్యం పెట్టడానికి పనిచేయదు. ఇది నిన్నటి రోజులు కావు, 3 ఏళ్ళ రోజులు ఉన్నాయి. ఈ నెల రోజులు ఏమున్నాయి, 3 ఏళ్ళ సంది వెనుకబడ్డటువంటి రోజులు ఉన్నాయి. మలినమైనటువంటి రోజులు కాబట్టి దీనికి మలమాసం అని పేరు వచ్చిన. అప్పుడు ఈ మలమాసం అందరూ తిరస్కరించినారు, అందరు దీనికి దూరం ఉంచినారు. ఎవరు స్వీకరించలేదు, ఎవరు పెళ్లి ముహూర్తాలు పెట్టుకోలేదు. అప్పుడు ఈ మలమాసం దేవునికి శరణం పోయింది. శరణమైనప్పుడు ఈ మలమాసానికి పరమాత్ముడు, అరే నన్ను ఎప్పుడైతే శరణం వచ్చినవో నువ్వు గొప్పవాడా అవుతావని దేవుడు తన పేరు ఈ మలమాసానికి ఇచ్చాడు. ఆ పేరు ఏది అనగా పురుషోత్తమం. పరమాత్మనికి అనంత నామాలు ఉన్నాయి. అందులో ఉన్నటువంటి పురుషోత్తమ నామం కూడా పరమాత్ముని నామమే ఉంది. అలాంటి ఒక పురుషోత్తమ నామం ఈ యొక్క మలమాసానికి ఇచ్చినాడు. భగవంతునికి అనంత నామాలు ఉన్నాయి. అనంత నామాలు ఎందుకున్నాయి అంటే అనంత గుణాల వాడు కాబట్టి ఆయనకు అనంత నామాలు ఉన్నాయి. అనంతమణతి మాజియా స్వామితి అనంత గుణ త్యాతే మనోనీయ. నా స్వామికి అనంతుడు అంటారు. ఎందుకు అనంతుడు అంటారు? నమ్మకం వరదంటాడు. అనంత గుణాలు ఉన్నవాడు అని ఆయనకు అనంతుడని పేరు వచ్చినది. పరమాత్మనికి అనంత నామాలు ఉన్నాయి. అలాంటి అనంత నామాలు కూడా 1000 నామాలు చాలా విశేషం ఉన్నాయి అని సహస్రనామాలు అంటారు. దాని తర్వాత విష్ణు సహస్రనామం అంటారు. 1000 నామాలు విశేషం ఉన్నాయి. అందులో కూడా 24 నామాలు ఇంకా విశేషం ఉన్నాయి. చాలా ప్రధానమైనటువంటి పరమాత్మని నామాలు 24 నామాలు ఉన్నాయి. ఆ 24 నామాలు పరమాత్మని 24 నామాలు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లు ఉన్నాయి కదా, ఆ పేర్లు చదివిన దాకా పెళ్లి కాదు, ఆ పేర్లు చదివిన దాకా సత్యనారాయణ కథ కాదు, ఆ పేర్ల స్మరణ చేసిన దాకా అభిషేకం కాదు. ఎక్కడ కూడా శుభకార్యం మంగళ కార్యం అయిందంటే ఆ 24 నామాలు బ్రాహ్మణులు చదువుతూ ఉంటారు. ఆ 24 నామాలు ఏవి అనగా ఆ 24 నామాల్లో ఉన్నటువంటి నామమే ఈ మలమాసానికి పరమాత్ముడు ఇచ్చినాడు. 24 నామాలు ఏవి అనగా ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవింద మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షదాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీ విఠలాయ నమో నమః. విఠలాయ నమః అని వాళ్ళ అన్నారు బ్రాహ్మణులు. మనం వార్కారులు కాబట్టి, మన వార్కారుల దైవం కాబట్టి నేను మన తృప్తి కొరకు అని విఠలాయ నమో నమ అని 25వ పేరు నేను ఇలా కలుపుకున్నాను, ఇలా సెట్టింగ్ చేసుకున్నాను. వాళ్ళు 24 నామాలే చదువుతారు. శ్రీకృష్ణాయ నమ ఎడికంటారు వాళ్ళు. పురుషోత్తమ నామం ఇందులో వచ్చిందా లేదా? వచ్చింది. ఎక్కడ వచ్చింది? సంకర్షణాయ నమ, వాసుదేవాయ నమ, ప్రద్యుమ్నాయ నమ, పురుషోత్తమాయ నమ, అధోక్షదాయ నమ. అక్కడ పురుషోత్తమ నామం వచ్చినది. ఆ పురుషోత్తమ నామమే ఈ మలమాసానికి ఇచ్చినాడు పరమాత్ముడు. అప్పుడు ఈ యొక్క మలమాసానికి పురుషోత్తమ మాసం అని పిలుస్తారు. దీని మొదటి పేరు, అసలు పేరు మలమాసం.
మలమాసం పోయి పురుషోత్తమ మాసం పరమాత్ముడు నా పేరు నేను ఇస్తున్నా అని దేవుడు ఆ మలమాసానికి తన పేరు ఇచ్చినాడు, తన మహాత్మ్యం ఇచ్చినాడు. ఈ మలమాసంలో బడ ఏదైతే కార్యక్రమం చేస్తారో ఎవరు చేయకచ్చిరో అందరూ దైవ కార్యాలు చేయాలి. ప్రపంచిక కార్యాలు చేయకున్నా పర్వాలేదు, కానీ దైవ కార్యాలు ఎవరు చేస్తారో వాళ్ళకు అధిక ఫలం ప్రాప్తమవుతుందని ఈ మలమాసం పేరు ఏమైంది అనగా పురుషోత్తమ మాసం, అధిక మాసం. పురుషోత్తమ పరమాత్మ నామం, ఆ పురుషోత్తమ నామం ఈ మలమాసానికి ఇచ్చినాడు. మలమాసానికి పురుషోత్తమ మాసం అని పేరు వచ్చినది. పురుషోత్తమ అనగా పురుషుడు అంటే పురుషుడు, పురుషోత్తముడు అంటే పురుషులలో ఉత్తముడు అని అర్థం. పురుషులలో ఉత్తముడు ఎవరు? పోనీ పురుషుడు అంటే ఎవరికి అనాలి? గడ్డం మీసాలు ఉంటే పురుషుడు కాడు ఎప్పుడు కూడా అంట. ఏమన్నా మీసాలు ఉన్నారా నీకు ఇట్లా అంటారు. ఎందుకంటారు? పని చేయడానికి చేత కాకుండా ఏమంటారు? మీసాలు ఉన్నాయి నీకు ఇట్లా అంటే ఎవడైతే పనిలో పడ బాధరు ఉన్నాడో, సమాజ సేవ చేస్తాడో ఆయన పురుషుడు. దైవ కార్యం ఎవరు చేస్తారో వాడు పురుషుడు. సమాజ సేవకు ఎవరు జీవితం అంకితం చేస్తాడో అయినానే పురుషుడు. అంటే పురుషార్థం ఉన్నవాడు అని అర్థం. పురుషుడు అంటే పురుషార్థం ఉన్నవాడు. ఏ పురుషార్థము? స్వార్థం కొరకు కష్టపడేటోడు చాలామంది ఉన్నారు. పరుల కొరకు కష్టం చేసేటోడే పురుషార్థుడు, ఆయననే పురుషుడు. పురుషుల్లో కూడా ఉత్తముడు దేవుడు ఉన్నాడు అని పురుషోత్తముడు. పరమాత్మని పేరు ఎట్లా వచ్చింది? పురుషోత్తముడు. పురుషుల్లో ఉత్తముడు దేవుడు అనే విధంగా పరమాత్మని అవతారాలు ఎన్నో ఉన్నాయి. ఆ పరమాత్మనికి పురుషోత్తమ అనే పేరు ఎప్పుడు వచ్చింది అనగా రామావతారం తీసుకున్నప్పుడు పురుషోత్తముడు అని పేరు వచ్చినది. పురుషోత్తముడు పురుషుల్లో కూడా ఉత్తముడు అనే విధంగా పేరు వచ్చినది. రాముని గురించి చెప్దాం అంటే రాముని తిరిగా కొడుకు లేడు, రాముని తిరిగా తమ్ముడు లేడు, రాముని తిరిగా దోస్తు లేడు, రాముని తిరిగా శత్రువు లేడు, రాముని తిరిగా భర్త లేడు, రాముని తిరిగా ఇంకా చెప్పాలంటే రాముని తిరిగా గురువు లేడు. రాముడు ఎట్టున్నాడు? రాముని తిరిగా కొడుకు లేడండి. రాముని తిరిగా కొడుకు ఎట్లా? తండ్రి మాట మీద రాజమేళనికి తయారు. రామా రేపు రాజ్యం మంచిది నాయన, మంచిది, నీకు రాజపట్టాభిషేకం మంచిది అన్నాడు. రాత తిరిగిపోయింది, దశ తిరిగింది. ఏమైంది? రాజపట్టాభిషేకం వనవాసం మంచిది నాయన, మంచిది. చెహర మీద మొక్క మీద ఏం కూడా చేంజ్ కాలేదు. ముఖం ఎట్లుందో రాజపట్టాభిషేకం కొరకు ఎంతైతే ఉల్లాసంగా ఉన్నాడో వనవాసం పోవడానికి కూడా అంతే ఉల్లాసంగా ఉన్నాడు. అంటే రాముని తిరిగా కొడుకు లేడు. ఇక మనం ఎట్టున్నాం? డబ్బులు ఇస్తే ఖుషి పడతాం, పైసలు లేవన్నా కానీ అని ఏడుస్తాం. చెప్పే తాత్పర్యం స్కూల్కి పోరంటే ఏడుస్తాం, పని చేయమంటే ఏడుస్తాం, పైసలు వేసి ఇంట్లో పడుకుంటే పండుకుంటాం. చెప్పే తాత్పర్యం రాముని తిరిగా కొడుకు లేడు. చెప్పే తాత్పర్యం తండ్రి మాట మీద వనవాసం పాటించాలని నవ్వుకుంటూ 14 సంవత్సరాలు వనవాస వ్రత నియమం విధంగా కొనసాగించినాడు. అంటే రాముని తిరిగా కొడుకు లేడు. చెప్పే తాత్పర్యం దేవుని అనంత అవతారాలు ఉన్నాయి. రామావతారం ఎత్తినప్పుడే రాముడు నరుడయ్యాడు, మానవుడయ్యాడు, పురుషుడయ్యాడు. ఆ పురుషుల్లో కూడా ఉత్తముడు అని పేరు పొందినాడు. పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు. విఠాల విఠాల విఠాల. రాముని తిరిగా దోస్తు లేదు. దోస్తు రామచంద్రుని యొక్క స్నేహితుడు ఎవరు?
రాముని దోస్తు ఎవరంటే సుగ్రీవుడు. సుగ్రీవుడికి ఏ బాధ ఉండేనో రాముని కూడా అదే బాధ ఉండే. రాముని భార్య రావణుడు విన్నాడు, సుగ్రీవుని వాసుకున్నాడు. ఇద్దరు దుఃఖంలో ఉన్నారు. ఇద్దరు దోస్తులు ఓ విధంగా ఇద్దరు స్నేహితులు అయ్యారంటే ఇద్దరు సమానంగా ఉంటే వాళ్ళు స్నేహితులు అవుతారు. వాళ్ళ స్నేహిత్వం టికాయిస్తుంది, లేకుంటే టికాయించదు. ఇద్దరు బరాబర్ ఉండాలి. ఇద్దరు బీడి తాగేటోళ్ళు ఉండాలి. ఒక దోస్తున్నాడు బీడి తాగుతాడు, ఆయన బీడి తాగాడు. ఏం కంపు లేపినవారు ఆ బీడి తాగి ఈయన వీడికి వరకు ఆయన తెగిపోతాడు. అంటే ఇద్దరు దోస్తులు సమానంగా ఉండాలి. విచారం ఆచారం ఇద్దరిది బరాబర్ ఉండి వాళ్ళ దోస్తులు అవుతారు. అట్లా రాముని స్నేహితుడు సుగ్రీవుడు. సుగ్రీవునికి ఏ బాధ ఉన్నదో రామునికి అదే బాధ ఉంది. సుగ్రీవులో కూడా ఏదైతే దుఃఖం ఉన్నదో అదే దుఃఖం రామునికి ఉన్నది. రామా ఏమి చేతు నా భార్య ఈ విధంగా దూచుకున్నాడు, రాజ్యంలోకి వెళ్ళి ఎలగొట్టిన రామా. సుగుడు రామునికి క్షణం వచ్చింది. రాముడు అన్న కదా, మంచి నీ కార్యం నేను చేస్తా, నా కార్యం నువ్వు చేయి. రాముడు ఏమన్నాడు, నా కార్యం ముందు చేద్దాం, నా కార్యం ముందు చేయి, నీ కార్యం తర్వాత చేద్దామని రాముడు అనలేదు. ఏమన్నాడు, నీ కార్యమే ముందు చేస్తాను. అంటే రాముంతిరిగా మిత్రుడు లేడు. తన కార్యం తర్వాత నీ రాజరికే ముందు ఇప్పిస్తా, నీ శత్రు అయినటువంటి వాళ్ళకి నీ అన్నకు చంపుతా, నీ భార్యను నీకు ఇప్పిస్తా, తర్వాత నా సీతను నీకు పని తర్వాత చూద్దాం. అంటే రాముని లాంటి మిత్రుడు లేడు అని అర్థం. విడాల విడాల పురుషోత్తముడు, రామునికి పురుషోత్తముడు అని పేరు రావడానికి కారణం ఏంది అంటే, ఇప్పుడు మిత్రులు ఎట్లున్నారంటే తన పని అయిందాక దోస్తానం చేస్తారు, తన పని అయిపోయి వాళ్ళతో మాటలు కూడా ఆడరు. పని అయిందాక దోస్తానం చేస్తారు, బాగా దోస్తానం చేస్తారు, మంచి దోస్తానం చేస్తారు. ఎందుకు పని దాటిపోయి వాళ్ళతో మాటలు కూడా ఆడరు. మీ ఒల్లూరు లోపల లేరు, అక్కడ నిజామాబాద్ దిక్కున్నారు. విడాల విఠాల విఠాల చెప్పే తాత్పర్యం, రామునికి పురుషోత్తముడు అని పేరు ఎందుకు వచ్చినది అంటే, నా కార్యం కాదు, నా దోస్తు కార్యం ముందు కావాలి, నా కార్యం తర్వాత చేసుకుందాం అని. రాముడు పురుషుడు కాడు, పురుషోత్తముడు అని పేరు వచ్చినది. ఇలాంటి విచారం ఎవరి దగ్గర ఉన్నదో అయినానే పురుషార్థం ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకే పురుషోత్తముడు అనాలి. అలాంటి ఒక పురుషోత్తమ నామం ఎందుకు వచ్చింది దానిపైన రెండు మాటలు మాట్లాడినా అభంగంలో ప్రవేశం చేద్దాం. తుకారాం మహారాజ్ గారి అభంగం ఉంది. తుకారాం మహారాజ్ ఎవరు? తుకారాం మహారాజ్ ఎవరు అనగా నామదేవ్ మహారాజ్ అవతారం. నామదేవ్ మహారాజ్ ఎవరు అంటే, కృతాయుగంలో భక్త ప్రహ్లాదుడు, త్రేతాయుగంలో అంగదుడు, ద్వాపర యుగంలో ఉద్ధవుడు, కలియుగంలో నామదేవుడు. ఆ నామదేవ్ మహారాజ్ అవతారమే తుకారాం మహారాజ్. తుకా సర్వశ్రేష్ఠ ప్రియ మాథో ప్రియామాతో కాదు అవతార నామయాత. నామదేవ్ మహారాజ్ కలియుగంలో నామదేవ్ మహారాజ్. అదే నామదేవ్ మహారాజ్ అవతారమే తుకారాం మహారాజ్. ఎవరన్నారు ఈ విషయం? జ్ఞానేశ్వర మహారాజ్ చెప్తాడు. జ్ఞానేశ్వర మహారాజ్ అంటే కదా, జ్ఞానేశ్వర మహారాజ్ అంటాడు కదా, తుకా సర్వ శ్రేష్ఠ, అందరికంటే పెద్దోడు ఎవరు? తుకారాం మహారాజ్. ఎవరంటారు ఈ మాట? అంటాడు అనగా తుకారాం మహారాజ్ సర్వశ్రేష్టం. కొంతమంది అంటారంట తుకారాం మహారాజ్ కంటే పెద్దగా వివేకానందుడు ఉన్నాడని చెప్పారంట. ఎవరు అన్నారా? జ్ఞానేశ్వర మహారాజ్ అనుభవంతో అంటాడు కదా, తుకా సర్వశ్రేష్ఠ ప్రియమా థోర. తుకా సర్వశ్రేష్ఠ. తుకారాం మహారాజ్ అందరికంటే పెద్దగాని ఎవరన్నారు? మావులి జ్ఞానేశ్వర మహారాజ్ అంటాడు. అందరికంటే గొప్పవాడు తుకారాం మహారాజు.
కానీ మన తెలివి నుంచి మనమేమంటాం, తుకారాం మహారాజ్ కంటే పెద్దగా వివేకానందుడు. వివేకానందుడు పెద్దగానే లేడని అనకచ్చు, నేను పెద్దగా ఉండొచ్చు, కానీ తుకారాం మహారాజ్ కంటే పెద్దగా ఉన్నాడా? విడాల 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 ఏదైనా మాట్లాడితే మాటకు ప్రమాణం ఉండాలి, ఆధారం ఉండాలి. ఆధారం ఉన్న మాటలే వినాలి. మీకు శాస్త్రం చెప్తా, 5 మంది మాటలు వినకూడదంట. 5 మంది మాటలు అంటే 5 మంది మాటలు మన ఊళ్ళో లేరు 5 మంది, మీరు గాబరపడగలరు. లేకుంటే 5 మంది మాటలు వినకూడదంట. ఎవరు? దేవద్వేషి, మిథ్యాభాషి, నిరాధారు, నానుభవి, నామనిందకస్య వచనం ప్రమాణం నమన్యతే. ఈ శ్లోకంలో ఏం చెప్పాడనగా, దేవుని నిందించేటోడు, దేవుడు లేదనేటోడు, వాడు ఎంత గొప్ప ఉన్నవాడున్నా, ఎంత ఎత్తున్నా, ఎంత విలువైన బట్టలు వేసుకున్నా, ఎన్ని సొమ్ములు వేసుకున్నా, అధికారం మీద ఉన్నా, ఎన్ని డబ్బులున్నా వాని మాటకు విలువ ఇవ్వకూడదు. దేవద్వేషి అంటే దేవుని నిందించేటోడు, దేవుడే లేడనేటోడు, అలాంటి వ్యక్తి మాటలు వినకూడదు. దేవద్వేషి. మిథ్యాభాషి. భాషి అంటే అబద్ధం మాట్లాడేటోడు. అబద్ధం మాట్లాడేటోడు కోట్ల రూపాయలు ఉన్నాయి, వాని మాట విందమా? కోట్ల రూపాయలు ఉంటే అగ్గిపెట్టు, కానీ వాని మాటకు అస్సలు విలువ. అట్టి చూటవాడు, వాని మాటకు వినవద్దు, విలువ ఇవ్వవద్దు. దేవద్వేషి, మిథ్యాభాషి, నిరాధారో. ఎవరి మాటకు ఆధారం లేదో, ఆధారం లేని వ్యక్తి ఎన్ని మాటలు చెప్పినా కానీ వాని మాటకు పుడుకంత విలువ ఇవ్వకూడదు. నిరాధారో ఇవ్వవద్దు. ఎందుకని? ఆయనకు అనుభవమే లేదు. అనుభవం లేనటువంటి వ్యక్తి మాటలు వింటే ఏమవుతుంది? మోసపోతాం. ఏమవుతుంది అనగా ఒక విషయం చెప్తా. ఏమైందంట, గాడిదలు మేయనికి పోయినాయంట. గాడిదలు ఏం వేస్తున్నాయి? గాడిదలు మేయనికి పోయినాయి, మేస్తున్నాయంట. గాడులు మేయంగా పొద్దు పోయిందంట. పొద్దు పోతుంది కదా, మేసాడు గరక తినుట్లో పడ, మేసుట్లో పడ, దొందులో పడే పొద్దు పోయింది. ఎవరికి తెలియదు. పొద్దు పోగానే గాడిదలన్నీ ఇంటికి అనుకుంటే ఇంటికి పోయినాడు. ఆ గాడిదలలో పడ ఒక గాడిద గుడ్డిది ఉండే, గుడ్డి గాడిద ఉండేనంట. ఆ కళ్ళున్న గాడిదలన్నీ ఇంటికి పోయినాయి. ఈ గుడ్డి గాడిద ఏం చేస్తుంది? వా అనబట్టినట. వా అంటే ఉన్న గాడిదలన్నీ ఇంటికి పోయినాయి. ఈ గుడ్డి గాడిద వరల పట్టిందంట. ఎందుకు వరల పట్టినవని దానికి పెద్ద పీట అడిగిందంట. ఎవలకు? గాడిలకు. ఏం రా గాడిది ఎవరుతున్నావు? లేదో మనవాళ్ళందరూ మా వాళ్ళందరూ ఇడిచిపెట్టి పోయారు, నాకు కళ్ళు కనిపించాయి అన్నదంట. ఆ పెద్ద పీట అన్నదంట, నేను దారి చూపెడతా, ఇంటికి దాకా నీకు తోలుకుపోతా, కానీ నువ్వు నా మాట వినాలి. ఇంట దీనికి కళ్ళు లేకుండే, అరే నా మాట వినాలి, నేను నీకు గురువు, నా శిష్యుడు కావాలి, నువ్వు నాకు ముడి మీద ఎత్తుకోవాలి, నీకు నీ దారి చూపెడతా అనగానే మంచిది మహారాజా, ఓ గురు మహారాజా, రా మహారాజా నాకు దారి చూపెట్టు. దారి చూపెట్టేవాళ్ళు ఎవరు? గురువులే కదా. ఎవరు దారి చూపెడతారో వాళ్ళు గురువులు. మరి ఈ గుడ్డి గాడిదకి దారి చూపెట్టేవాడు గురువు ఎవరు? పెద్దపీట ఈ గాడిద మీద కూర్చున్నాడు. ఏ గాడిద మీద? గుడ్డి గాడిద మీద. గుడ్డి గాడిద మీద కూర్చున్నటువంటి పెద్దపీట అనబడిందంట. నడు ఎడమ పొండి నడు, ఎడమ చేయికి నడు, ఎడమ చేయి. ఈ పెద్దపీటకి ఎత్తుకొని నాడి గడగం 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 గడ అరే 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 ఎడమ కాదు, కుడికి తిరిగిందట. కుడికి తిరుగు, ఎడమకు తిరుగు, కుడికి తిరుగు, చీకట్లో నడవట్టింది. ఈ గాడిదకైతే కళ్ళు కనిపి, ఆ పెద్దపీటకి చీకట్లో కళ్ళు కనిపిస్తాయి. అంతట్లో పడ కుడికి తిరుగు, ఎడమకు తిరుగు, అన్నిట్లో పడ తెల్లారిందంట. తెల్లారంగానే ఆ పెద్దపీట కళ్ళువా. అప్పుడు ఏమంటది ఈ పెద్దపీట ఎవడో గాడిది ఇక వట్టిగా వదనియే పట్టింది. వట్టిగా చెప్పండి, నాకు కళ్ళు కనిపించంటే ఇజ్జత్ పోతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా దారి చూపెట్టింది కదా, నాకు తెలియదు అంటే ఏమంటారు, మా గురు మహారాజ్ ఏం తెలియదు అంటది. విలువ ఇప్పటిదాకా గుడి ముడ్డి మీద ఎత్తుకున్నది, నాకు కళ్ళు కనిపించకొచ్చినంటే నా ఇజ్జత్ పోతుంది. అరే ఎడమకు తిరుగు, ఎడమకు పండినాడు, కుడి పండినాడు. దానికి గాడిదకి కళ్ళు లేవు, దానికి కనిపించేది. పెద్దపీట కళ్ళు పొద్దు రాగానే పెద్దపీట కళ్ళు పోయినాయి, దానికి కళ్ళు కనిపి. ఎడమ పొండినాడు, కుడి చేకినాడు, ఎడమ చేకినాడు, కుడి చేకినాడు. అనంగా దారి పక్కన ఒక బావి ఉండినట్ట. బావిలో పడ గాడిద కూడా పెద్దపీట కూడా పడ్డది. ఎందుకు పడ్డది? దానికి కారణం దాని అనుభవం. కళ్ళే లేవు,
ఎందుకు మూతిబరి చేయాలంటే నేను నీకు కళ్ళే కనిపించాయి. నీ పానం బాయ గాడిది పానం బాయ అంటే అనుభవం లేనటువంటి వాళ్ళు చేస్తారు, మందికి చంపుతారు. అనుభవం ఉంటేనే మాట్లాడరు. తుకారాం మహారాజ్కి ఏం తెలియకుంటే తుకారాం మహారాజ్ కంటే పెద్దగా వివేకానందుడు ఉన్నాడు. తుకారాం మహారాజ్ ఎంత పెద్దవాడు జ్ఞానేశ్వర మహారాజ్ చెప్తాడు. తుకా సర్వశ్రేష్ఠ ప్రియ హమాథోర్, మా సర్వశ్రేష్ఠ అందరికంటే పెద్దవాడు ఎవడన్నారు? జ్ఞానేశ్వర మహారాజ్. తుకా సర్వశ్రేష్ఠ ప్రియ హమాథోర్ కాదు అవతార నామయ్య, అంత గొప్పవాడు. చెప్పే తాత్పర్యం అనుభవం ఉన్నటువంటి వాళ్ళ మాటలు వినాలి, అనుభవం లేని వాళ్ళ మాట వింటే ఆ గాడిద కథ అయినట్టు. గాడిద పాపం కళ్ళు లేకుంటే ఇంకో ఉంటుండే, రాత్రికి ఆడలు పంటుండే, ఆడ చెట్టు కింద పంటుండే, పొద్దుగాల ఆ గాడిదలు మళ్ళీ మెయిన్ కస్తుండే, అవి దొరికిపోతుండే. కానీ అనవసరంగా ఈ చెప్పే తాత్పర్యం ఇట్లా మంది ప్రాణాలు తినేటోళ్ళు, కళ్ళు కనబడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలియదు అని అనరు, తెలియకుండా అట్టిగా మోతమరి చేసి పాపం మూగ వాళ్లకు, కళ్ళు లేని వాళ్ళకంటే తెలియనటువంటి వాళ్ళ ప్రాణాలు తినేటోళ్ళు చాలామంది జమ అయ్యారు. విడాల విడాల మారాలంట కదా, 4-5 మంది మాటలు వినవద్దు. ఎవరిది? దేవద్వేషి మిథ్యాభాషి నిరాధారో నానుభవి నామ నిందక శివచనం ప్రమాణం న మన్యతే. ఈ 5 మంది మాట వినకూడదు. కానీ తుకారాం మహారాజ్ ఎంత పెద్దవాడు అంటే, తుకారాం మహారాజ్ ఎవరు కాదు, భక్త ప్రహ్లాదుడు. తుకారాం మహారాజ్ అవతారం అంగదుడు, తుకారాం మహారాజ్ అవతారం ఉద్ధవుడు, తుకారాం మహారాజ్ అవతారం నామదేవుడు. తుకారాం మహారాజ్ ఈ కలియుగంలో కూడా తుకారాం మహారాజ్ అయ్యాడు. అలాంటి ఒక తుకారాం మహారాజ్ 5,51,00,000 అవంగాలు రచించినాడు తుకారాం మహారాజ్. ఆ తుకారాం మహారాజ్ ఎక్కడ అవతరించినాడు అంటే మహారాష్ట్ర పుణ్యభూమిలో పడ్డ దేహు క్షేత్రంలో పడ్డ. తుకారాం మహారాజ్ అమ్మ పేరు కనకాబాయి, నాయన పేరు బోలోబా, తాత పేరు కానోబా, ముత్తాత పేరు శంకర్జీ, శంకర్జీ తండ్రి పేరు పదాజీ, పదాజీ తండ్రి పేరు విఠోజీ, విఠోజీ తండ్రి పేరు హరి, హరి తండ్రి పేరు విశ్వంబర ఓవా. 8 తరాల నుంచి భక్తి చేసి భగవత్ ప్రాప్తిని పొందినటువంటి పవిత్ర వంశంలో తుకారాం మహారాజ్ గారి అవతారమైంది. అలాంటి తుకారాం మహారాజ్ అన్నదమ్ములు 3. తుకారాం మహారాజ్ దాదా పేరు సావుజీ, తుకారాం మహారాజ్ తమ్ముని పేరు కానోబా, 2వ నంబర్ తుకారాం మహారాజ్. తుకారాం మహారాజ్కి 2 భార్యలు, పెద్ద భార్య పేరు రుక్మిణి, చిన్న భార్య పేరు జిజాబాయి. తుకారాం మహారాజ్ గారికి 3 కొడుకులు, మాదేవ్, విఠోబా, నారాయణ్. తుకారాం మహారాజ్కు 3 బిడ్డలు, కాశీబాయి, గంగాబాయి, భాగరథ్బాయి. తుకారాం మహారాజ్ గారికి 5 మంది మనమాళ్ళు, అబాజీ, రామాజీ మహారాజ్, ఉదో బాబా, గోవింద్ బాబా, గణేష్ బాబా. తుకారాం మహారాజ్ గారికి 6 మంది ముని మనమాళ్ళు, మహాదేవ్, ముకుంద్, జయరామ్జీ, ఖండోబా, విఠోబా, నారాయణ్. తుకారాం మహారాజ్ యొక్క కుటుంబ పరివారం పూర్వజుల నామాలు మీకు చెప్పాను. తుకారాం మహారాజ్ కీర్తన చేయబడితే తుకారాం మహారాజ్ కీర్తనలు పడ 14 మంది భజన చేస్తుంటుండే. టాళకారి అభంగా అనేటోళ్ళు, సాల్ అనేటోళ్ళు, మన బాలు మహారాజ్, మన మారుతి మహారాజ్, నవీన్ మహారాజ్, మన పటేల్ ఉన్నాడు కదా, మన బొకసగమ్మ పటేల్, ఎట్లాగా మన శనిగారు మహారాజ్ ఎట్లయితే ఉన్నారో అట్లా తుకారాం మహారాజ్ ఏమడి భజన చేయడానికి 14 మంది తప్పకుండా ఉండేటోడు. వాళ్ళ పేర్లు రిజిస్టర్లు కాదు, పురాణంలో ఉన్నాయి. ఏదో బుక్కులు కాదు, కాపీలు రాసినవి కాదు. తుకారాం మహారాజ్ చరిత్రని ఒక గ్రంథం ఉంది, 17 అధ్యాయాలది. ఆ గ్రంథంలో ఆ 14 మంది పేర్లు ఉన్నాయి. మన పేరు ఎందుకు లేదు? మనము ఇప్పుడు వస్తామంటే మన ఏడాదికి వస్తాము, మన పేరు ఏడ ఉంటుంది. రోజు తుకారాం మహారాజ్ ఎమ్మడి వాళ్ళు ఉండరు, వాళ్ళ పేరు పురాణంలో వచ్చినాయి. వాళ్ళ పేరు ఏమేమి ఉన్నాయి అంటే విధంగా అబాజీ పంత, కొండు పంత, మదాజీ పంత, మల్లరు పంత, కానవ మోరే, కొండు పాటిల్, నాబాజీ మాలి, గంగాధర్ మావాళ్, సంతాజ్ జగన్నాడి, మాలాజీ గాడి, గౌరీ శెట్వాణి, శివాజీ కాసార్, సోనోబా ఠాకర్, రామేశ్వర్ శాస్త్రి. 14 అయినా 13 అయినా మీరు లెక్క పెట్టలేదు. లెక్క పెట్టుకో, నువ్వే చెప్పు, నువ్వే, మాకేం అవసరం లేదు. అట్లా కాదు, 14 పేర్లు చెప్పాను. ఇప్పటిదాకా మీకు తుకారాం మహారాజ్ సంబంధంలో 46 పేర్లు చెప్పాను. తుకారాం మహారాజ్ తాత ముత్తాతల పేరు, ఆయన కుటుంబం కొడుకుల పేరు, మనమాళ్ళ పేరు, బిడ్డల పేరు, ఈ విధంగా తుకారాం మహారాజ్ సంబంధంలో 46 పేరు మీకు చెప్పాను. అలాంటి జగద్గురు తుకారాం మహారాజ్ 42 సంవత్సరాల వయసులో పడ దేహంతో సహా వైకుంఠ గమనం చేశాడు. తుకారాం మహారాజ్ వైకుంఠాన్ని పోయి ఎన్ని ఏళ్ళు అవుతుంది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 376 సంవత్సరాలు అవుతుంది. అలాంటి తుకారాం మహారాజ్ వారు 5,51,00,000 అవంగాలు రాసినారు. అందులో పడ్డ గాథా రూపంలో పడ్డ 4,092 అవంగాలు ఉన్నాయి. 4,092 అవంగాలకి ఈరోజు తీసుకున్నట్టు అవంగం ఉపదేశ ప్రకరణ గల అవంగం ఉంది. ఉపదేశ ప్రకరణ గల అవంగం ఉపదేశం చేస్తా ఉన్నాడు తుకారాం. ఏమని చెప్తున్నాడు? నాయన విచారం చేయి, సారం ఏది ఆసారం ఏది, దీని విచారం తొందరగా చేయి. సార
కరా ఉటా ఒకటి నామధరా కంటి విట్టు మహారాజు అంటారు కదా, విచారం చేయండి విచారం చేయండి ఇట్లా చెప్తాడు. ఏం విచారం మహారాజా? సారం మరి అసారం, సారం అసారం రెండుటి విచారం తొందరగా చేయి. సారా సారి విచార్, సార అసార విచార్ కరా, ఉటా ఉటి విచార కరా. ఉటా ఉటు అంటే అర్జెంట్, తొందరగా. ఈ విధంగా ఎంబడి చేయి, అప్పుడే చేయి, అర్జెంట్ చేయి, తొందరగా చేయి, ఎగబడి చేయి, తొందరగా విచారం. ఏంటిది విచారం మహారాజా? సారం అసారంది రెండుటి విచారం చేయి. అయితే ఇక్కడ విచారం చేయమని చెప్పేటప్పుడు విచారం చేసే అటువంటి అర్హత ఎవలకున్నది? గార్దిక, కుక్కక, బర్రెక, ఎద్దుక, మేకకున్నదా, పందికున్నదా, లేడికున్నదా? విచారం ఎవరికి ఉన్నది? జ్ఞానం పశువుల దగ్గర ఉంది, లేదని కాదు, కానీ విచార జ్ఞానం ఎవరి దగ్గర ఉన్నది? పశువుల దగ్గర జ్ఞానం లేదని కాదు, పశువుల దగ్గర జ్ఞానం ఉంది. జ్ఞానం ఉన్నదని ఆ బర్రెకు మనమే తెస్తాం, కొనుకొస్తాం అంగళకి వెళ్ళి. మేత మనమే చేస్తాం, మేత మనం ఇస్తాం. దినం పాలు మనం పిండాం. కాశన ఎవరు వింటారు? మా వాళ్ళు వింటారు. నేను కీర్తన చేసుకుంటూ ఊరికి పోతా, అక్కడిక్కడ తిరుగుతా. మా బర్రెకి ఎవరు వింటారు? మా వాళ్ళు పోతారు. మా వాళ్ళు ఎప్పుడైనా ఊరికి పోయినప్పుడు నేను పిండని పోతా. బర్రెకి తెచ్చినోడు ఎవరు? నేనే తెచ్చిన. కానీ దినం నేను పిండా, పైసలు నేనే తెచ్చి బర్రె పైసలు ఇచ్చి నేను తెచ్చిన బర్రె నాదే. కానీ నేను పిండని పోతే జాడి మొక్క మీద దంతది. ఎందుకు దంతది అంటే దినం పిండేటోడు నువ్వు గావు అంటే దాని దగ్గర జ్ఞానం ఉందే లేదా? జ్ఞానం ఉంది, కానీ దినం పాలు పిండేటోడు నువ్వు గావు అనేది గుర్తుపడుతుంది. అంతేకాదు కుక్క, వాళ్ళ ఇంటి ముందు పోతుంది. కుక్క ఏం చేస్తుంది? ఈ పటేల్ చేనికి పోయిండు, చేనికి పోయి వచ్చినాక గొంగడు కప్పుకొని వచ్చిండు. పటేల్కు గొంగడు కప్పుకుంటే గుర్తుపడుతుందా కుక్క? దుప్పటి కప్పుకొని రా, గొంగడు కప్పుకొని రా, బొంత కప్పుకొని రా, లేకుంటే లాగు మీద రా, పాయింట్ వేసుకొని రా, కుక్క బరాబర్ గుర్తుపడతా లేదా? ఏదైనా వేషమే. ఇంటి యజమాని ఇంటి మాలకు కుక్క బరాబర్ గుర్తుపడుతుంది. మనం ఒక్కొక్క పరగబడుతుంది. మనం ఇప్పుడు మన మనూరు పటేల్, కిషన్ రెడ్డి పటేల్ పాయింట్ వేసుకొని రావాలి. ఇంట్లో సగం మంది గుర్తుపట్టరు, పడతారా? కానీ కుక్క ఆయన ఇంట్లో కుక్క ఉండాలి. కుక్క బరాబర్ నువ్వు పాయింట్ వేసుకొని రా, బరాబర్ కుక్క గుర్తుపడుతుంది. అంటే ఇది ఎంత తెలివి ఉన్నది? కుక్క దగ్గర జ్ఞానం ఉన్నదా లేదా? బట్టలు మార్చుకున్నా వేసినా కానీ కుక్క బరాబర్ గుర్తుపడుతుంది. అంటే కుక్క దగ్గర జ్ఞానం ఉంది, బర్రె దగ్గర జ్ఞానం ఉంది. బర్రె దగ్గర జ్ఞానం ఉంది అంత ఉంది, కానీ బర్రె ముంగడ మేత వేసిన తర్వాత తింటుంది. తిన్నాక ఏం చేస్తుంది? తిని ఈ బర్రె మేత మంచి పచ్చగున్నది, పచ్చి గడ్డి ఉన్నది, రేపు తిందాం అంటదేమి? ఏం చేస్తుంది? ఇక్కడ మరత మూటి మధ్య ఫరారా దాని మీద ఏం చేస్తుంది? పెండ పెడుతుంది. ఏమిటి మీద? ఆ మేత ఎవరి పని మీద పడుతుంది? దానికి పని మీద పడుతుంది, అదే తింటుంది మేత. కానీ నాకే పని మీద పడుతుంది కదా అని భార్య ఆ విచారం లేదు. అంటే జ్ఞానం లేదని కాదు, జ్ఞానం ఉంది. వేరోడు పిండని పోతే జాడిదంతది అంత కరెక్టే, కానీ మేత నా పని మీద పడుతుంది కదా అని విచార జ్ఞానం లేదు. ఆ విచార జ్ఞానం రేపటి విచార జ్ఞానం ఎవరి దగ్గర ఉన్నది? బర్రె దగ్గర లేదు. ఎవరి దగ్గర ఉన్నది? మనిషి దగ్గర ఉన్నది అని తుకారామారా ఎవరికి చెప్పిండు? మనుషులకే చెప్పాడు. సారాసారి విచార కరా ఉటా ఒకటి. ఒక సిటీలో పడ్డ, పెద్ద పట్టణంలో పడ్డ, హైదరాబాద్ లాంటి ఒక పట్టణంలో పడ్డ రాసి పెట్టారంటే గోడ మీద. అంటే ఇక్కడ ఎవరన్నా కానీ ఏకి చేసిరండి, ఒంటెలు చేసిరంటే 500 రూపాయలు ఫైన్ వేస్తాం, 500 రూపాయలు ఫైన్ ఇక్కడ రాసి పెట్టారంట. 500 రూపాయలు ఫైన్ వేసి రాసి పెట్టారు. రాసి పెట్టిన తర్వాత నాసుంటుడు పోయినట్ట ఆని ఒంటెలు పోసిండట. వాడు ఆని ఒంటెలు పోగానే అక్కడ పక్కనే పోలీసు ఉండే, సిటీ పోలీస్ వచ్చిండే. ఇదరా వాళ్ళు లిఖేసో పడానే తూ చదివినా లేదా? చదివినా. ఇక్కడ ఒంటెలు చేస్తే 500 రూపాయలు ఫైన్ కట్టాలి. మంచిదని 500 రూపాయలు ఇచ్చిండడు వాడు ఫైన్. నాసుంటాడు ఒంటెలు పోసి. ఆయన ఫైన్ ఇచ్చిన తర్వాత ఆడ కుక్క పోయిందంట. కుక్క పోయి ఒంటెలు కూడా చేసింది, సండాసు కూడా చేసిందాడు. వీడు అంటాడట, సార్ నా దగ్గర నువ్వు 500 తీసుకున్నావు వంటలు చేస్తే, ఓ సండాసు చేస్తే 500, వంటలు చేస్తే 500, కుక్క దగ్గర 1000 రూపాయలు తీసుకో ఇప్పుడు అన్నాడట. రాసింది కుక్క కొరక మనిషి కొరక? రాసింది కానూరు ఏదైతే ఉన్నదో కుక్క కొరకు కాదు, మనిషి కొరకు.
ఇప్పుడు వంటలు చేస్తే 500, సండా చేస్తే 500, 1000 రూపాయలని కుక్క కూర కాదు, మనిషి కూర. అట్లా తుకారామరాజు శాస్త్రాలు 18 పురాణాలు 6 శాస్త్రాలు 4 వేదాలంతా పశువులు కాదు, కుక్కల కూర కాదు, మన కూర. విచారం చేయి, సారాసారి విచార కరా ఉటా ఒకటి నామధర అక్కంటి ఇటు మార్చి విచారం చేయి తొందరగా. మహారాజు ఈ విధంగా చెప్తా ఉన్నాడు. ఆ విచారం దేని కొరకు అనగా ఆ యొక్క కరావుటవుటి నామధర కంటి విట్టువాచి ఆ విచారంలో సారం ఏది అనగా పరమాత్మ నామం సారం ఉంది, వ్యవహారం అంతా అసారం ఉన్నది. లటిక వ్యవహార పరమాత్మ నామము సారం ఉంది, వ్యవహారం అంతా అసారం ఉంది. చెప్పే తాత్పర్యం వ్యవహారం ఒకనాడు విడిచిపెట్టిపోబడుతుంది, భగవంతుని నామమే తనతో పాటు వస్తుంది. ఆ పరమాత్మ నామమే జన్మ జన్మాలకు మనకు తోడు ఉంటుంది. భగవత్ నామమే మనకు జన్మ జన్మాలకు తోడు ఉండేది అదే ఉంది. ఆ పరమాత్మ యొక్క నామ ఫలబనంగా పుణ్యము జన్మ జన్మకు తోడు ఉంటుంది. సారం పరమాత్మ నామం ఉంది. ఇట్లా విచారం చేయి మహారాజు అంటాడు. విచారం చేస్తే మానవుడు, విచారం చేయకుంటే మానవుడిగాడు పశువుతో సమానం. ఇంకొక విషయం చెప్తా, విచారం చేసి మాట్లాడితే ఏమంటారు? మనిషి అంటారు. విచారం లేకుండా మాట్లాడితే గాడిద ఉన్నా ఎక్కడ మాట్లాడుతున్నావు ఎప్పుడు అంటారు? ఇది విచారం లేక మాట్లాడితే గాడిద అంటారు, విచారంతో మాట్లాడితే వా పక్క మంచి మాట్లాడి మనిషి ఉన్నాడు అంటారు. విచారంతో జీవనం గడిపితే మనిషి అంటారు. ఎక్కడంటే అక్కడ అందుక బతుకుడా కుక్క తిరిగాడు గాడిద ఇట్లా అంటారు. ఎందుకనంటే మనిషికి నిబంధన ఉంది. మనిషికి విచారణ, ఆచారం, విచారం, ఉచ్చారం ఇవన్నీ నిబంధనలు ఉన్నాయి. అంటే ఇవన్నీ నిబంధనల్లో కట్టుబడి ఉంటే మనిషి, లేకుంటే పశువు కంటే ఆవల. ఇంకా చెప్పాలంటే పశువు కంటే ఆవల ఎందుకు చెప్తున్నా అంటే దొంగతనం, పెద్ద పెద్ద దొంగతనం ఎవరు చేస్తారు? కుక్క కూడా దొంగతనం చేస్తుంది. ఏం చేస్తుంది? బంగారం ఎత్తుకుపోయిందంట, కుక్క ఎత్తుకుపోతుంది బంగారం. బ్యాంకు దోపిడీ చేసిన కుక్క చేస్తుందా? ఒక వరం కొట్టేసి ముంగడు జరిపిందంట కుక్క, జరుగుతుందా? చేను పక్కన చేను ఉంటుంది కదని ఇట్లా వల్లూరులో పడి ఎవరు జరిగిట్లా కానీ వరాలు కుక్క కొడుతుంది, హద్దు రౌతులు కుక్క బీకేస్తుంది. ఇద్దరైనా హద్దులు ఉంటాయి కదా. ఈ దొంగతనంగా హద్దులు బీకేటోడు ఎవడు? కుక్కనా మనిషా?
అంటే కుక్క దొంగతనం చేస్తుంది, సగం రోటి ఎత్తుకపోతుంది. ఆ కుక్క వీనికంటే కుక్క నయమే కదా. దొంగతనంగా హద్దులు విక్కేస్తాడు, దొంగతనంగా పోయి మంది ఏదైనా అంటే మీ ఊరికి ఆ సంగతి కాదు, వేరే ఊరు చెప్తున్నా. ఏడన్నా కానీ శనగ తీసి కుప్ప పెడతారు, దానికి అగ్గి పెట్టేస్తాడు. ఏ కుక్క? ఆ కుక్క పెడతాడు అగ్గి. ఈ దొంగ పని ఆ కుక్క నయమా కదా. అసుంటి కుక్కలు ఎన్ని ఉంటే ఏం కాదు, కానీ ఇసుంటి కుక్క ఒక్కటి ఉండేనంటే ఊరంతా నాశనం అవుతుంది. విడాల విడాల విడాల. చెప్పే విషయం ఉంటుంది కదా, దొంగతనం కుక్క కూడా చేస్తుంది. కుక్క దొంగతనం చేస్తే పెద్ద నష్టమేం కాదు, సగం రొట్టె ఎత్తుకపోతుంది. సగం రొట్టె ఎత్తుకపోతే పెద్ద లాసా. కానీ కోట్లు దొంగతనం చేసేటోడు ఎవడు అనగా మనిషి. కాబట్టి మనిషి దోపిడీ చేస్తే, దొంగతనం చేస్తే కుక్క పట్టిస్తుంది. కుక్క ఈ దొంగకు ఆ కుక్క పట్టిస్తుంది. అంటే ఈ దొంగతనం, వీడు దొంగతనం చేస్తాడు నాసుంటాడు, వీనికి పట్టించేదేవాడు. అంటే కుక్క ఎంత గొప్పది ఉన్నది అంటే మనం అంటాం కుక్క కాదు, కుక్క నీకంటే 100% మంచిగా ఉన్నది. విడాల విడాల. మనిషి విచారం లేకుండా జీవనం గడిపితే కుక్క కంటే ఆవల. నేను అన్నదానికి మరి మీకు ప్రత్యక్షంగా మీరందరూ ఒప్పుకునేటట్టుగా ఉదాహరణ చెప్పినాను. ఒప్పుకున్నారు కదా మీరు. కుక్క కంటే మనిషి ఆవల, కుక్కనే నయం. కుక్క దొంగతనం చేస్తే సగం రొట్టెని ఎత్తుకపోతుంది, కానీ ₹1,00,000 దోపిడీ చేసి కుక్క చేయేది, వరాలు కొట్టేది, హద్దులు వీకేది, మంది ఏదైనా కళ్ళంకి అగ్గి పెట్టేది కుక్క. ఇసుంటి పనులు కుక్క చేయేది, కానీ ఆ కుక్క నయం. ఆ కుక్క కంటే వీడు చాలా చెడ్డవాడు. ఈ విధంగా చెప్తాము. కాబట్టి తుకారాం మహారాజ్ అందుకొరకు కుక్కలకి చెప్పలేదు, మనిషికి చెప్పినాడు. అరే విచారంతో ఉన్నాడు. సారా సారి విచార కరావుట ఒకటి నామధరా కంటే విపువాచే. సారం ఏది అసారం ఇది, దీన్ని విచారం చేయి అని తుకారాం మహారాజ్ చెప్తా ఉన్నాడు. అసారం అంటే ఏంది, సారం అంటే ఏంటిది? సారం అంటే నీ హితం చేస్తుంది, అసారం అంటే నీకు పనికి రాదు. అసారం అంటే పనికి రాంది, సారం అంటే పనికి. సార భగవంత. సంసారం అంతా పొట్టులండిది, భగవంతుడు సారం ఉన్నాడు, పరమాత్మ నామం సారం ఉంది. అంటే పరమాత్మ నామం వల్ల ఉద్ధారం అవుతుంది. ఇట్లా మహారాజ్ చెప్తా ఉన్నాడు. మనిషి ముంగట 2 ఉన్నాయి, ఒకటి సారం, ఒకటి ఆసారం. ఆసారాన్ని వదిలేయాలి, సారాన్ని తీసుకోవాలి. పాల లోపల 2 వస్తువులు ఉన్నాయి, పాల లోపల 2 ఉన్నాయి. ఏమున్నా చల్ల ఉంది, వెన్న ఉంది. చల్లను వదిలేయి వెన్నను తీసుకో. మంధుని నవనీత తైసిగే అనంత వాయవ్యర్థ కథ సండి మార్గ. మానవుని ఎదుట 2 ఉన్నాయి, ఒకటి పనికి వచ్చేది, ఒకటి పనికి రాంది. ఒకటి మాయ, ఒకటి పరమాత్ముడు. మాయ బ్రహ్మ, ఇట్లా 2 ఉన్నాయి. చెప్పే విషయం ఉంటుంది కదా. ఆ పరమాత్మని స్వీకరించు, పరమాత్మని పట్టుకో, పరమాత్మని తీసుకో, దాన్నే గ్రహించి ఇట్లా మహారాజ్ చెప్తాడు. మనిషి ముంగట 2 ఉన్నాయి, 2 దారిలు ఉన్నాయి. 2 దారిలు అంటే ఏది? ఒకటో దారి నరకం పోతుంది, ఇంకొక దారి స్వర్గం పోతుంది. ఆ దారి వదులు, ఈ దారి పట్టు మారంటాడు. ధోని కడే ధోని వహా తీల వాట అప్పులాలేస్తాట
करिता ते दोन्हीकडे दोही వాహాతి మార్గం. ఓ రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి అధోగతి మార్గం, ఒకటి సద్గతి మార్గం. ఒకటి మంచి మార్గం, ఒకటి చెడ్డ మార్గం. ఒకటి పుణ్యంది మార్గం, ఒకటి పాపంది మార్గం. పుణ్యంది మార్గం వదిలిపెట్టు, పాపంది మార్గం వదిలిపెట్టు, పుణ్యంది మార్గం పట్టు. ఇట్లా మహారాజ్ చెప్తా ఉన్నాడు. పాపం అంటే ఏంటిది, పుణ్యం అంటే ఏంటిది అంటే పరోపకారమే పుణ్యం, పరపీడయే పాపం. పుణ్య పరోపకార పాపతే పరపీడ. అంటే ఏంటిది, పరోపకారమే పుణ్యం. పాపం అంటే ఏంటిది, పరులకు పీడ చేయడం, ఇది పాపం అంటారు. అష్టదశ పురాణేషు వ్యాసస్య వచనం ద్వయం అంటే 18 పురాణాలు వ్యాస మహారాజు రాశాడు. అష్టదశ పురాణేషు వ్యాసస్య వచనం ద్వయం పుణ్యాయ పరోపకారాయ పాపాయ పరపీడనం. అంటే 18 పురాణాలు బట 2 వాక్యాలు చెప్పాడు. 18 పురాణంలో ఉన్నటువంటి అర్థము 2 వాక్యాల్లో వ్యాసమహారాజు చెప్పాడు. అష్టదశ పురాణేషు వ్యాసస్య వచనం ద్వయం పుణ్యాయ పరోపకారాయ పాపాయ పరపీడనం. అంటే పరోపకారం అంటే పుణ్యం దేనికి అంటారా అనగా పరులకు మేలు చేయడం ఇది పుణ్యం, పరులకు సాయం చేయడం పుణ్యం, బొట్లు పెట్టడం చుట్లు వేయడం ఇది పుణ్యం. 5వ కాదు నాకు తెలియదు, కానీ చెప్పే తాత్వం బొట్లు పెట్టే చేతుల కంటే మేలు సాయం చేసే చేతులు గొప్పవి. నేనంట గుడిలో వచ్చి గుడికి దేవునికి వచ్చి బొట్లు పెట్టే చేతులు ఉన్నాయి, గుడిలో వచ్చి ఉడిసేటి చేతులు కూడా ఉన్నాయి. ఏవి గొప్పవి, ఊడిసేటి గొప్పవి. మనం ఉడవం, బొట్లు పెడతాం. నేను ఒక ఊళ్ళో పోయినా ఏం చెప్పాలి, హనుమంతునికి అగరవత్తులు పెట్టిరు. పటేలా ఏం చెప్పాలి నీకు, హనుమంతునికి బొట్టు అగరవత్తులు పెట్టిరు. ఇక నేను వచ్చి పెడితే నువ్వు వచ్చి పెడితే ఊరు మంది పెట్టుడు ఎన్నేళ్ళ నువ్వు పెట్టబట్టి వాళ్ళు పెట్టుకుంటూ పోయారు. కావకాడికి వెళ్ళి హనుమంతునికి అగరవత్తి ఇట్లా కుచ్చుకుంటూ పోయి కుతికేదాకా కూర్చారు. ఊరి పేరు చెప్తే బాగుండదు, వాళ్ళ చుట్టాలు ఇక్కడ వెళ్తారు, లేకుండా పంచాయతీ నారాయణఖేడ్ పక్కనే ఉంటుంది ఊరు. అది మీరు పోయి అంటే పల్లె చుట్టుముడు తిరుగుండి మీకు తెలుస్తుంది. ఒక ఊళ్ళో హనుమంతునికి కుతికేదాకా అగరబత్తులు పెట్టారు. చెప్పే తాత్పర్యం ఆ అగరబత్తులు పెడితే ఆయన మెచ్చుకున్నాడా, వీళ్ళకి ఆశీర్వాదం ఇచ్చిండా, ఏమో శాపం ఇచ్చిండొస్తా. ఏం బుద్ధి ఉందరా మీకు, కుతికేలా కూస్తావు అగరబత్తి మొత్తం పేరు నిండా అగరబత్తీలు పెట్టినటువంటి పుడకలే ఉన్నాయి. పేరు నిండా పుడకలే ఇక్కడ దాకా పెట్టారు, కుతికే దాకా పెట్టారు. ఇక మీద కూడా పెడుతుండే, కానీ ఇక ఇప్పుడు పోతే ఆ మీద కూడా పెట్టి ఉండదు. కానీ చెప్పే తాత్పర్యం ఈ బొట్లు పెట్టే చేతుల కంటే ఊడిసేటి చేతులు గొప్పవి. అందుకొరకు గ్రామ పరిశుభ్రత అందరి బాధ్యత. గ్రామ పరిశుభ్రత అంటే ఎవరో వచ్చి వాళ్ళు అంటారు కదా, మున్సిపాలిటీ వాళ్ళు ఊడవాలి అట్లా కాదు, మనమంతా వేయాలి, వాళ్ళు వచ్చి ఊడవాలి. అంటే మనం కూడా పరిశుభ్రత పాటించాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రతి ఒక్క పరిశుభ్రత అందరి బాధ్యత. కాబట్టి పరిశుభ్రతను కాపాడాలి, అందరూ ఉండాలి. చెప్పే తాత్పర్యం దేవుని కాడ వచ్చి దేవుని గుడిలో పడ్డ కొబ్బరికాయలు కొడతారు కొంతమంది. కొబ్బరికాయలు కొట్టి ఏం చేస్తారు, కాశాన్ని ఏం చేస్తారు, కొబ్బరికాయ చెడిపాయ ఏమంటారు, దేవునికి ముట్టే. అంటే కంపులేసిన కొబ్బరికాయ దేవునికి ముట్టే, కుడుక మంచిగా వెళ్ళంటే మనకు ముట్టే. ఇది మన భక్తి. అది కాదు, అంటే ఆ కంపులేసిపోయింది ఆనే ఉండాలి. వచ్చిన మంది అంతా దేవునికి మొక్కనికి వచ్చిన వాళ్ళంతా ముక్కు పట్టుకున్నాలి. ఆ దేవుడు ఆ కంపు చూసుకుంటూ ఉండాలట. దేవుడు మీరు ఇంటికి పోతారు, ఆ కొబ్బరికాయ కంపులు వేసిపోతుంది, ఆ దేవుడు కంపుల్లోని దేవుడు ఉండాలి. ఇది ఆలోచన ఉండలేదా మనకు. గుడికాడికి వచ్చిన తర్వాత బొట్లు తక్కువ పెట్టుండి, కానీ గుడిలో ఉన్నటువంటి కచరంతా తీసేయండి. విడాల విడాల
అంటే పనికొచ్చే, సారం అంటే పుణ్యం, మరి అసారం అంటే పాపము. అందుకొరకు ప్రతి ఒక్కరు కూడా మనం పరోపకారం చేస్తే అది పుణ్యం అవుతుంది. ఒకరికి సాయం చేస్తే సేవ చేస్తే పుణ్యం అవుతుంది. ఒకరికి సాయం చేస్తే దేశ సేవ, దైవ సేవ, మాతృపితృ సేవ, దేశ సేవ, సమాజ సేవ, ఇదే పుణ్యం అవుతుంది. దీనికి పుణ్యం అంటారు. పుణ్యం అంటే బొట్లు పెడితే పుణ్యం ఎన్నడి కాదు, చుట్లు వేస్తే పుణ్యం కాదు. మీరు వేయకపోండి, నాకేం పాపం తలగదు మీరు వేయకుంటే. చెప్పేతాత్వం చాలామంది చెట్లకు చుట్లు వేస్తారు. చెట్లకు చుట్లు వేస్తే ఏమవుతుంది? ఏమీ కాదు. ఒక్కటి మంచిగా అవుతుంది. ఏమవుతుంది? మీకు ఏమైనా బీమారు ఉంటే బీమారు పోతుంది. ఎట్లా పోతుంది? చెట్టు ద్వారా పోదు. చెట్టుకున్నటువంటి ఆ ఆక్సిజన్, దాని గాలి తలిగి మీ లోపల దూషితమైనటువంటి వాతావరణం అంతా అది వెళ్ళిపోతుంది, ఆరోగ్యం బాగవుతుంది. అంటే ఆశీర్వాదం అని కాదు. చెట్టులు పడా మన దేవాలయాల ముంగట చెట్లు ఏవి నాటుతారు అంటే ఎక్కువ మట్టుకు రాగి చెట్టు నాటుతారు. రాగి చెట్టు ఎందుకు నాటుతారు? కారణం పెట్టింది కదా. రాగి చెట్టు 3 మాటలు మనకు నేర్పుతుంది. రాగి చెట్టు ఎక్కడ నాటినా మొలుస్తుంది. అది ఏంటది? అరే ఎందుకు ఏడ్చుకుంటూ వచ్చినవరా? ఇక రాళ్ళలోనే లేచినట్టది. అది 2 ఎకరాలు ఉంటే ఇంకా ఏడుస్తున్నావు, 10 ఎకరాలు ఉన్నాడు ఏడుస్తాడు, 20 ఎకరాలు ఉన్నాడు ఏడుస్తాడు. నాకు ఏమి లేదని ఆ రాగి చెట్టు అంట కదా, ఏమి లేదని ఎందుకు ఏడుస్తున్నావు? ఇగో నేను బండల సందులకి లేచిన చూడు, పచ్చగున్నా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరంటున్నారు? రాగి చెట్టు మనకు బుద్ధి చెప్తుంది. ఏడవ పచ్చగుండు, విధంగా ఆ బండ సందులకి లేస్తుంది, కట్ట మీద లేస్తుంది, గోడ మీద లేస్తుంది. రాగి చెట్టు లేస్తుంది, లేవదా? లేస్తుంది. పచ్చగా గోడ వలబట్టిపోతుంది, కానీ అది అన్నిటికీ తట్టుకొని తాను పచ్చగవుతుంది. అట్లా సుఖంకు దుఃఖంకు తట్టుకోరా. ఎవరు చెప్తున్నారు? రాగి చెట్టు. మనం రాగి చెట్టు చెప్పేది వినం, చుట్లేస్తాం దానికి. అది ఏం చెప్తుందంటే, అత్త తిట్టినా, కోడలు అత్తకు తిట్టినా ఓపి పచ్చగుండు, నవ్వుతూ జీవనం గడుపు. రాగి చెట్టు మనకు నేర్పుతుంది. గుడికాడికి వచ్చి చెట్టుకు చుట్లేయడం కాదు, చెట్టు చెప్పింది వింటే మనకు సుఖపడతాం. చుట్లేస్తే సుఖపడం. అది రాగి చెట్టు ఏమంటుంది అంటే, నీకు ఎంత ఎండకు తట్టుకుంటా, ఎంత వానబడ్డ తట్టుకుంటా, బండ సందులతో నేను లేస్తా, బరాబరి ఎదుగుతా, బరాబరి చెట్టు దన్నుక చెట్టు అవుతుంది. ఎదగడానికి పెద్ద చాలా రోజులు పట్టది. అది రాగి చెట్టుకు మనం బోధ చెప్తుంది. చుట్లు వేయడం కాదు, రాగి చెట్టు చెప్పింది మనం వింటే మనం బాగుపడతాం. రాగి చెట్టు 3 మాటలు చెప్తుంది. ఇంకోటి మాట ఏమిటంటే, రాగి చెట్టు ఆకు కదులుతుంది. రాగి చెట్టు ఆకుకు చలనపత్రం అంటారు. చలనపత్రం అంటారు. అంటే అది ఊగుతుంది ఇట్లా. ఇప్పటికి ఎందుకు ఊగుతుంది? నీ మనసు ఊగబట్టింది. అక్కడిక్కడ ఊగని. దేవుని కాడికి వచ్చినావు, నిదానం పెట్టుకో. దేవునికి దండం పెట్టడానికి వచ్చినావు, ఓ అప్ప, ఓ కాశన్న, నిదానం ఉంచు. ఆ ఆకంటది ఊగబట్టింది. మనసు అక్కడిక్కడ కదలబట్టింది. అది చేద్దామా, ఇది చేద్దామా, అటు పోదామా, ఇది చేద్దామా, చాలా బిజీగా పట్టింది. నిదానం ఉంచు, దేవుని కాడికి వచ్చినామని ఆ ఆకు చెప్తుంది. చలనపత్రం అంటారు. చెట్టు ఆకులు అన్నీ ఊగాయి, కొన్ని ఆకులు ఊగుతాయి. మూడోది ఏంది అనగా, రాగి చెట్టులు కూడా విషవాయువును తీసే కార్బన్ డైఆక్సైడ్ అని వాయువు ఉంటుంది కదా, దానికి గుంజుకునే శక్తి ఎక్కువ ఉంటుంది. అన్ని చెట్ల కంటే 100 రెట్లు అక్కడ ఆరోగ్యం ఇచ్చేటువంటి ఆక్సిజన్ గాలి ఇచ్చేది అటువంటి ప్రభావం ఆ రాగి చెట్టులో ఎక్కువ ఉంటుంది. అందుకని గుడికాడ నాటుతారు. ఎందుకు నాటుతారు? ఊరు మంది అందరూ గుడికాడికి వస్తారు. యాదో గట్ల చెట్టు ఉంటే ఆడికి పోరు కదా, గుడికాడికి వస్తారు. అందరి గాలి, గాలిని తీసుకొని మంచి గాలిని ఇయ్యటానికి చెట్టు అక్కడ ఉంటుంది. మందిదంతా చెడ్డ గాలి గుంజుకుంటుంది, మంచి గాలి తన గాలి అందరికీ పంచి పెడుతుంది. అందుకొరకు దానికి ఆ చెట్టుకు దేవాలయం కాడ నాటుతారు. విడాలా కదా, సారాసారి విచార కరావట ఒకటి. నువ్వు విచారం చేయి, ఏది మంచిదో దాన్ని పట్టుకో. పుణ్యం పరోపకారం చేసేటువంటి పని చేస్తే పుణ్యం అవుతుంది. ఆ పరమాత్మ నామం కంఠంలో పట్టుకో. ఇట్లా తుకారామాలు చెప్తాయి కదా. ఏమిటి అనగా, భవసముద్రం అంటే జన్మ మరణం అనే సముద్రకెళ్ళి దాటగలుగుతావు. తయాచా చింతనే
విచారం చేయటానికి చెప్తారు. విచారం చేయండి. ఏంటి గురించి మహారాజా? సారం అసారం రెండు ఉన్నాయి. సారం అంటే సద్గతి ఇచ్చేది, అసారం అంటే అధోగతిని పోయేది. ఈ రెండు నీ ముంగట ఉన్నాయి. సద్గతి ఇచ్చేదాన్ని నువ్వు పట్టుకో, ఏదైతే అధోగతి దారిని వదిలిపెట్టి ఇట్లా మహారాజు ఈ విధంగా విచారం చేయడానికి చెప్పారు. మనిషి విచార ప్రధాన జీవనం అంటే మానవుని జీవనమే. విచారం చేసేటువంటి అర్హత మానవునికి ఉన్నది. పశువులకు మాత్రం విచారం చేసే అర్హత లేదు. పశువుల దగ్గర జ్ఞానం మాత్రం ఉంది, కానీ విచారం చేసేటువంటి అర్హత పశువుల దగ్గర లేదు. కేవలం విచారం చేసేటువంటి ప్రాణి అంటే కేవలం మానవుడే. విచారంతో జీవనం గడిపితే మనిషి గొప్పవాడు అవుతాడు. విచారం చేయకుండా జీవనం గడిపితే అధోగతి పాలవుతాడు. ఒక విషయం చెప్తా. చెట్టు మీద ఒక ఆయన ఎక్కి, ఒక పిల్లగాడు వయసు పూర్వుడు చెట్టు మీద ఎక్కి కొమ్మ నరకబట్టాడు. ఏం నరకబట్టాడు? కొమ్మ నరకబట్టాడు. ఒక పెద్ద మనిషి ఉండే, మన కాశీన మార తిరిగా అన్నాడంట, అరే పడతావురా అన్నాడంట. పడతావు అనగానే ఆ పూర్వుడు అన్నాడ, పాప ముసలాడా నేను ఎందుకు పడతా అన్నాడట. కొమ్మ నరకబట్టి నేను పోయిండు, అవతలి పోయిండు. ఒక చేను కూడా దాటలేదు. ఈ పూర్వుడు పడ్డాక ముడ్డంతా చెక్కపోయిందంట. కుంటుకుంటూ పోయి, తాత నేను పడకిన్న ముందు నేను ఎట్లా గుర్తుపట్టిన పడేది? నీ దగ్గర ఏమైనా జాదు ఉన్నది, మంత్రం ఉన్నది, నదరబంధు ఉన్నది, నీ దగ్గర ఏమైనా మంత్రం ఉన్నట్టున్నది. నేను పడకిన్న ముందు చెప్తున్నావు అంటే ముగ్గురు కూడా జాదు కాదు, మంత్రం కాదు. నువ్వు పడేది విచారం చేయకుండా కొమ్మ నరుకుతున్నావు. కొమ్మ ఆ పక్కన కూర్చున్నావు, మొదలు దిక్కు నరుకుతున్నావు. కొమ్మ తెగుతుంది. కొమ్మ తెగినప్పుడు కొమ్మ పడుతుంది, నువ్వు పడతావు. అరే ఇట్లనా? ఇక్కడ కూర్చొని నరికితే పడం, అక్కడ కూర్చొని నరికితే పడతాం. ఇది విచారం ఏం తప్పింది పోరుంది? నరకుడు బరాబరే, కానీ పడ్డాడు ఎందుకు? విచారంలో పడ్డాడు. విచారం తెలియక విచారం చేయక పడ్డాడు. అట్లా ఆ కొమ్మ ఆ పోరుడు కాదు పడేది. మనమంతా విచారం చేయకనే పడుతున్నాం. ఏడంటే ఆడనే పడుతున్నాం. రాంగ ఊరి దగ్గరికి వచ్చినాక పడతాం. ఏడ పడతాం? ఎందుకు పడతాడు అట్లా? నాకేం కాలేదు. ఇంటికి రాడు. రాంగ తోవలో పడతాడు. ఎందుకు పడతాడు? ఇది వేసుకుంటేనంటే ఇంటికి పోనని అర్థం ఉండాలి లేదా? ఇది వేసుకుంటే బుద్ధి పాడేదని తెలవాలా లేదా? విచారం చేయకని పైసలు ఇచ్చి కొనుక్కుంటాం. రాంగ ఇంటికి కూడా రాము. ఇగో మా మారుతి మహారాజ్ మా ఆయనకు అనిపించిండా, ఏమో ఆడ సూలుగా పట్టు ఉండే ఆడ చౌరస్తా మీద. అది ముందు తెలవాలా, తర్వాత తెలవాలా? అట్లా చెప్పే విషయం ఇట్టుంది కదా. విచారంతో మనిషి చంద్రమండలానికి పోతాడు. విచారం చేస్తే ఏడికి పోతాడు? చంద్రలోకానికి పోతాడు. విచారం చేయకుండా పెంటకాడ పడతాడు. జీవనం పెంటకాడ పడటానికి కాదు, చంద్రలోకానికి పోవడానికి మానవ దేహం ఉంది. మానవుడు ఇంత గొప్పవాడు అంటే ఏదంటే అది సాధిస్తాడు. సాధన చేయురా నరుడా, సాధ్యం కానిది ఎవనికి? కుక్కక? నరుడు చంద్రలోకానికి పోతాడు, ఇంత గొప్పవాడు అవుతాడు. కానీ ఇసుంటి నరజన్మానికి మనం ఎక్కడో మట్టి పాలు చేస్తున్నాం. ఎందుకంటే విచారం చేయక. విడాల విచారం చేసి ఏం చేయనగా పరమాత్మ నామం కంటవులు పడుకు. జన్మునియా కొలి వాచి స్మృరాం దర్యాచినేమారుని సీతయాచ చింతనే నిర్శర సంకట తరాల దుర్గట భవసింధు అనగా దుర్ఘటమైనటువంటి, చాలా దుర్ధరమైనటువంటి జన్మమరణం అనే ఒక సముద్రం ఉంది. ఈ జన్మమరణం అనే సముద్రంకి ముక్తమవుతావు, మోక్షానికి చేరుకుంటావు విచారం చేసి భగవంతుని నామం కంఠములో పెట్టుకున్నట్టయితే. అంతేకాదు పరమాత్మ నామం ప్రేమతో నువ్వు వాడితేవండి నీ ఉద్ధారం అవుతుంది, నీ కోటి కులాలది.
करला సారం భగవంతుని నామం ఉంది. నామం కంటే మళ్ళొకటి ఏది లేదు. అనేక సాధనాలు ఉన్నాయి ఉద్ధారం కొరకు. పరమాత్మ నామం సారం లాంటిది. ఆ పరమాత్మ నామం వల్ల జన్మ మరణం అనే సముద్రం నువ్వు దాటగలుగుతావు. సముద్రం దాటడానికి ఇంకొక సాధన ఏమీ లేదు. ఇదే ఆలాద్రి ఉంది. ఈ ఆలాద్రి మీదకి వెళ్ళి సముద్రం ఆవల పోతావు. రామచంద్ర ప్రభు ఆలాది కట్టేటప్పుడు కోతులు కొండెంగలు అంతా రాళ్ళు తీసుకొచ్చారు. రాళ్ళు తీసుకొచ్చే విధంగా నీళ్ళ అనే ఇద్దరు కొండెంగలు మేస్త్రీలై ఆలాది 400 కోసల బ్రిడ్జ్ తయారు చేశారు. ఆ బ్రిడ్జ్ మీదకెళ్ళి కోతులు కొండెంగలు చిన్నవి పెద్దవి ముసలోళ్ళు అందరూ వయసోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ కూడా బ్రిడ్జ్ మీదకి వెళ్ళి దాటపోయారు. లేకుంటే ఆవలి పోవాలంటే ఒక్క బజరంగ బలి ఒక్కడే పోతుండే, ఒక్కొనికే బలం ఉండే. ఇక అందరు పోవాలంటే ఏం కట్టారు? ఆలాద్రి కట్టారు. అందరి పోవడానికి ఆలాద్రి. ఒక్కడు బలమున్నాడు, ఒక్కడు పోతాడు హనుమంతుని లాంటి వాడు. కానీ మనలాంటి వాళ్ళు అందరు పోవాలంటే ఏం కావాలి? ఆలాద్రి కావాలి. అట్లా నామం అనే ఒక ఆలాద్రి పైన అందరూ కూడా యారే లహనతోర యాతి బల్త్యా కరావా విచార నలిగే చింత. స్త్రీలు పురుషులు వృద్ధులు తారుణులు అందరూ కూడా బాలులు ప్రతి ఒక్కరు కూడా ఉద్ధారం కావాలంటే పరమాత్మ నామం అనే ఆలాద్రి మీదకి వెళ్ళి జన్మ మరణం అనే సముద్రం దాటగలుగుతాం. ఇది సిద్ధాంతం. అదే ప్రకారంగా రామచంద్ర ప్రభు యొక్క ఆలాది కట్టేటప్పుడు కోతులు కొండంగలు అందరూ కూడా పనిచేశారు. హనుమంతుడు మొత్తం కొండంగలు అంతే చేసిన పని హనుమంతుడు ఒక్కడు అంతే చేసిండు. ఆ రాళ్ళు తెచ్చేటప్పుడు 7 గుట్టలు తెస్తుండే హనుమంతుడు. ఎన్ని గుట్టలు? 7 గుట్టలు తెస్తుండే. 2 చేతులు 2 భుజాల మీద 2 4 నెత్తి మీద 1 5 ఇంకోటి గద్వ మీద 6 ఒకటి నొసల మీద తూకలోపట ఇట్లా 7 తెస్తున్నాడంట. 7 గుట్టలు తెస్తుండే. కోతులు కొండంగలు అన్ని రాళ్ళు తెచ్చి పడేస్తే మటరీలు బడాడాడ పడుతుండే. హనుమంతుడు ఒక్కడు తీసుకొచ్చి అంతకంటే కుప్ప ఎత్తు పడుతుండేనంట. కానీ రాముడు వా ఆంజనేయ అందరికంటే పని నువ్వు పెద్ద పని చేస్తున్నావు, నువ్వు ఎత్తు కూర్చో అనలేదు హనుమంతునికి రాముడు. ఎన్ని కోతులన్నీ ఎక్కడ కూర్చుండే హనుమంతుడు అక్కడనే కూర్చుంటుండే. పెద్దవాడు పెద్ద పని చేసినాడని ఎత్తు మీద కూర్చోబెట్టలేదు. అందరికీ సమానం చూసినాడు. దేవుని దృష్టిలో అందరు సమానులే. ఎంత పని చేసినాడు కూడా అంతే, చిన్న పని చేసినాడు కూడా దేవుని దృష్టిలో కూడా అంతే. అట్లా మనది కూడా హనుమంతుని యొక్క మందిరం నిర్మాణమైంది. ఎవడు ఏమో చేసిరు అంటే అందరూ సమానులే. అందరూ ఆలాది కట్టేటప్పుడు అందరు కోతులు కొండంగా ఎవడో బలం ఎంత అయితే అంత తెచ్చిరంటారు. వాళ్ళు పెద్ద కోతి పెద్ద బండ ఎత్తుకొచ్చింది, చిన్న బక్కకున్నటువంటి కోతి చిన్న బండ తెచ్చింది, ఒక పిల్ల గింత తెచ్చింది. కానీ అందరు తెచ్చిరు ఆలాద్రి రాముని కార్యంలో విధంగా అందరూ సేవ చేసినారు. అట్లా మన గ్రామంలో నూతన భవ్యమైనటువంటి హనుమాన్ మందిరం నిర్మాణమైంది. ఆ విధంగా కొంతమంది పెద్ద ఖర్చు ఎత్తుకున్నారు, కొంతమంది చిన్న ఖర్చు ఎత్తుకున్నారు, కొంతమంది ఏం చేయకుంటే ఊడిసే పనులు చేసారు. అందరూ సమానులే. పరమాత్మని దృష్టిలో అందరూ సమానులే. ఏమైందంట ఆలాది కట్టేటప్పుడు ఏమైంది? ఈ కథ చెప్పాలి కీర్తనలో. ఎందుకు చెప్పాలి అంటే హనుమంతుడు కూర్చుంటాడు రేపు. హనుమంతుని కథ చెప్పుకుంటే రాముని కథ చెప్పుకుంటే హనుమంతునికి కోపం వస్తుంది. ఏమరా ఏర కథలు చెప్పుకుంటే వీడు నా గురించి మాట్లాడేది అంటాడు. అందుకని ఈ విధంగా తప్పకుండా చెప్పాలని 2-3 నిమిషాలు తీసుకుని చెప్తున్నా. ఈ విధంగా అందరు పనిచేయంగా ఉడతానదంటే ఉడతా నావి అన్నని శివ మాడిదే. నేను కూడా ఏమన్నా శివ చేద్దాం. ఉడత ఏం చేసిందంట ఆలాది కట్టబట్టి నా వంతు నేను నా చేతనైనంత నేను ఎంతనో ఏమైనా పని చేద్దాం అని ఉడత ఏం చేసిందంట ఉడుక్కున పోవాలి, సముద్రంలో మునుగాలి. పెద్ద పచ్చి కాగానే ఉష్కె లోపల బోర్లాలి. ఉష్కె లోపల బోర్లాగానే ఏం కాలే, ఉష్కంతా పచ్చి పేయికి ముడ్డంతా ఉష్క అంటాలంట. ఉష్క అంటగానే ఆ ఉడత మెల్లగా రావాలంటే ఇట్లా చెయ్యి ఊపకుండా కాలువీలు మెల్లగా ముడ్డి ఊపకుండా మెల్లగా రావాలి. ఎందుకు ఉష్క చల్లిపోతుంది. ఎంత ఉన్నది? ఎన్ని టన్నులు ఉన్నది ఉష్క దాని వీపు మీద? ఎన్ని టన్నులు ఉన్నది? అది అంటది ఉష్క నా వీపు మీద ఉష్క ఉన్నది. ఆలాది మీద పోయిన దాకా మెల్లగా పోవాలి, లేకుంటే జంపులకు ఉష్క చల్లిపోగలది అని ఆ ఉడత మెల్లగా రావాలంట. వచ్చి ఆలాది కట్టబడితే అలా అంత కట్టబడితే ఆ ఆలాది మీద రావాలి, బుడు ఇట్లా ముడ్డి ఊపాలంట, ఉష్క పడాలంట. రాముడనంట
అరే కొండంగల్ కోతులు హనుమంతుడు జాంబవంతుడు అందరు పనిచేస్తున్నారు, ఉడత కూడా పనిచేయబట్టి. అంటే అందరి దృష్టిలో పెద్ద పెద్ద పనులు కనిపిస్తాయి, కానీ దేవుని దృష్టిలో పడ చిన్న పని కూడా కనిపిస్తుంది. దేవునికి చాలా సూక్ష్మ కళ్ళు ఉన్నాయి, పరమాత్మకి కళ్ళు లేవు. మందికి వేరేది కనిపిస్తుంది, దేవునికి లోపలికి కూడా కనిపిస్తుంది. ఉడతకు చూసినాడు దేవుడు, ఎంత కష్టపడుతూ ఉంది అప్పుడు ఉడత ఇది అని. ఆ ఉడతకు దగ్గర పోయి రాముడు ఉడత మీదకి వెళ్ళి చేయి దింపినాడు. అబ్బా షబ్బాయిస్ షబ్బాయిస్ అని ఉడత మీదకి వెళ్ళి చేయి దింపినప్పుడు ఉడతకు ముందు ఈపు మీద దాని 3 పట్టెలు లేకుండానంట. ఆ పట్టెలు అప్పటి సందేనంట. ఆ పట్టెలు అట్లా మన హనుమాన్ మందిరం కొరకు కొంతమంది ఉడత తిరిగా ఎవరో కనిపించకుండా కూడా కొంతమంది పని చేస్తున్నారు, కానీ దేవుని దృష్టిలో పడు వాళ్ళు ఉన్నారు. దేవుడు పరమాత్మ వాళ్ళ ఒడ్డి మీద చేయి దింపుతాడు. షబ్బాయిస్ అని ఆశీర్వాదం ఇస్తాడు. విడాల 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 చెప్పే విషయం ఇస్తుంది కదా. రామచంద్రుని యొక్క కార్యములు పడ కోతులు కొండంగా అందరూ ఎట్లయితే శివ చేసిరో మన గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా మన హనుమాన్ మందిరం 1000 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు 1000 సంవత్సరాల దాకా ఈ బజరంగబలి యొక్క ఆలయం ఉంటుంది. విగ్రహ ప్రతిష్టాపన అయినాక 1000 సంవత్సరాలు ఆ దేవుని దర్శనం మనం పొందుతాం. అంటే ఇదంతా కూడా మనం కష్టపడ్డాం, మన యొక్క ప్రేమ బలం, మన భావనతో, మన భక్తితో, గ్రామస్తుల యొక్క పుణ్యంతో ఇలాంటి ఆలయం నిర్మాణమైనది. కాబట్టి అందరికీ పరమాత్మని ఆశీర్వాదం ఉండాలని కోరుతా ఉన్నాం. పరమాత్మని విషయం ఇస్తుంది కదా, అందుకొరకు అభంగ విషయం కొంత మాట్లాడినాం. మందిరం గురించి కూడా కొద్దిగా మాట్లాడాలి. ఇంకొక విషయం మాట్లాడాలి. ప్రతి ఒక్కరు తల్లిదండ్రుల సేవ చేయాలి. ఏం చేయాలి? తల్లిదండ్రులు చేయాలి. లేదు గుడికి చుట్లు వేయాలి, తల్లిదండ్రులకు అన్నం పెట్టకూడదు. ఇట్లనా ఏమైతే చెప్పాలి మీకు? తల్లిదండ్రులకు నేను సేవ చేయకపోతే ఎన్ని చుట్లు వేస్తే ఏం కాదు, ఏమవుతుంది? అంత సున్ననే అవుతుంది. ఒక్కటి రాసి సున్న పెడితే ఏమవుతుంది? 10 పక్కల సున్న పెడితే 100 పక్కల సున్న పెడితే 1000 పక్కల సున్న పెడితే 10,000 పక్కల సున్న పెడితే 1,00,000. కానీ 1,00,000 దాకా పోయినటువంటి సంఖ్యకు ఒక్కటి తుడిచేయాలి, 1 తుడిచేయాలి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇంకా ఒక్కటి తుడిచేసిన మనం ఒక్కడి దక్క 1,00,000 అంటేనా? అంత సున్ననే. ఒక్కటి తల్లిదండ్రులకు నిర్లక్ష్యం చేస్తేవి నువ్వు చుట్లేసింది సున్ననే, పట్టించింది సున్ననే, భజన చేసింది సున్ననే, పండపురం పోయింది సున్ననే, కాశీకి పోయింది సున్ననే, అంత సున్ననే. తల్లిదండ్రులకి నిర్లక్ష్యం చేస్తేవి నువ్వు చేసిందంత సున్ననే. విడాల విడాల ఎందుకొరకంటే ఇప్పటి కాలంలో తల్లిదండ్రులకు చాలా నిర్లక్ష్యమైంది. ముందే లగ్గమయ్యేటప్పుడు అంటున్నారంట పిల్లలు, పోరనికి అంటారు, చేసుకునే పోరనికి అంటారు, మీతో పాత సామాన్ ఉన్నదని అడుగుతారంట. పాత సామాన్ అంటే ఏంటిది? ఇనుప సామాన్ కాదు పాత సామాన్ అంటే. మీ అమ్మ నాయన ఉంటే నేను చేసుకుని అనమాట. అంటే పాత సామాన్కి ముందు తీసేయి అంటే. ఇప్పుడు కొత్త పేరు పెట్టిరు అత్తమామలకి మన అత్తమామ అనకచ్చిరు పాత సామాన్ ఉంటే మనం ఉండమేడా. పాత సామాన్ ఉండని మూలక్ మనం హైదరాబాద్ పోదాం అంటే. మీ ఊరు సంగతి చెప్పకచ్చి నేను నిజామాబాద్ దిక్కు చెప్తున్నా. విడాల తల్లిదండ్రులకు నిర్లక్ష్యం చేస్తే అంటే పెద్ద మనకు నష్టపోతాం. నిజంగా చెప్పాలి అంటే మొదటి దైవం అమ్మనే. మాతృదేవోభవ పితృదేవోభవ శాస్త్రంలో మొదటి దైవం అమ్మని చెప్పినది. అలాంటి అమ్మకు మనం దేవుడని శాస్త్రం చెప్తే మనం అమ్మని పిలుద్దాం. మాతృమూర్తి అంటారు. మాతృదేవత అమ్మకు అని ఇటు పేరు వచ్చినది. అమ్మ గురించి 2 మాటలు మాట్లాడి శివును మనం ముగిస్తాం. అమ్మ ఎంత గొప్పది అంటే అమ్మ ప్రేమకు విలువ కట్టలేము. అమ్మ ప్రేమకు ఎన్ని కోట్లు ఇచ్చినా అమ్మ ప్రేమ ఒడిసేది కాదు. అమ్మ ప్రేమ యొక్క రుణంలోకి వెళ్ళి ముక్తం కాం. అమ్మ ఏం చేస్తుంది? అమ్మ గురించి ఆలోచన చేయండి. మీ అమ్మ గురించి మీరు అమ్మ గురించి ఆలోచన చేయండి. మా అవ్వ గురించి నేను ఏవ చేస్తా. కూర్చున్నోళ్ళు, నిలబడ్డోళ్ళు, దూరం ఉన్నోళ్ళు, దగ్గర ఉన్నోళ్ళు, అమ్మ ఉన్నోళ్ళు, అమ్మ పోయినోళ్ళు. అమ్మ పోయినా కానీ మీ అమ్మకైతే ఉన్నది కదా మీకు. మీ అమ్మ ఎరుకుంది కదా మీకు. ఉన్నదా మీ అమ్మ? ఉన్నదా లేదా? లేకున్నా మీ అమ్మ ఎరుకుంది కదా. మీ అవ్వకి అవ చేసుకో, ఎవడ అమ్మకి వాళ్ళ అవ చేసుకోండి. అమ్మ ఏం చేస్తుంది అంటే అమ్మ కడుపు ఉన్నదని మనకు శరీరం దొరికింది. అమ్మ కడుపు లేకుంటే ఈ శరీరం దొరకదు. 1,00,00,000 రూపాయలు ఇస్తా, ఈ శరీరం తయారు కావాలి, రాదు. అమ్మ కడుపే కావాలి. ఎన్ని కోట్లు ఇచ్చినా శరీరం తయారు కాదు, అమ్మ కడుపే కావాలి. చెప్పే తాత్పర్యం కడుపులో పడ్డ అన్నం పోతే అన్నం పోయి మనకు కాపాడుతుంది. కడుపులో పడ్డ అన్నం పోయి మనకు కాపాడుతుంది. అన్నం కడుపులో పోయి కాపాడుతుంది.
అమ్మ కడుపులో పెట్టుకొని కాపాడుతుంది. విడాల విడాల అమ్మ కడుపులో పెట్టుకొని కాపాడుతుంది. అమ్మ కడుపులో ఎప్పుడైతే నువ్వు పిండం నిర్మాణమైనమో అప్పటి సంది మీ అమ్మ నీకు జాగ్రత్త పడ్డది. అప్పటి సంది నా కొడుకు పుట్టబట్టాను. ఎప్పుడు నెల తప్పిన సంది ఆమె జాగ్రత్త పాటిస్తున్నది. నీ కొరకు అడుగులు మెల్లగేస్తుంది. నీ కొరకు బరువు మొయ్యకొచ్చింది. నీ కొరకు మెల్లగా తిరుగుతుంది. నీ కొరకు పడుకున్నప్పుడు జ్ఞాపకం చేస్తుంది. 9 నెలలు నీవు కడుపులో ఉన్నదాకా 9 నెలల దాకా ఆమె ఆలోచన ఎక్కడ పోయినా ఏం చేసినా నీ మీదనే. కడుపులో ఉన్నటువంటి పిండ మీద దృష్టి పెట్టి 9 నెలలు ఆమె కష్టపడ్డది. అంటే నీవు పుట్టకిన ముందు సాని నీ మీద ఇంత ప్రేమ, పుట్టిన తర్వాత ఏం చెప్పాలి? ఇక పుట్టిన తర్వాత నీకు ఏదైతే జీర్ణమవుతుందో అలాంటి పదార్థం మీద ఆపింది. నీకు రొట్టెలు ఇప్పుడు జీర్ణం కావు. అప్పుడు ఏం చేస్తుంది? రక్తంది పాలు చేసి నీకు కడుపు నింపింది. కడుపులో ఉన్నప్పుడు పేగు బంధం అంటారు. ఆ పేగు బంధముతో పిండాన్ని పోషించినది. అమ్మ కడుపులో ఉన్నటువంటి పేగు ఆ బాలునికి ఉన్నటువంటి పేగు బంధం బొడ్డుతాడంటారు దానికి. దానితోని ఆ బాలుడు లోపల ఎదిగాడు. పిండం 3 కిలోలు, 3.5 కిలో ఎట్లా తయారైంది? ఎక్కడ ఆహారం ఎట్లా సఫలైంది? అక్కడ పార్సల్ ఎవడన్నా తెచ్చినారు? ఎవడన్నా కాదు. అమ్మ రక్తం వల్ల ఆమె ఆ పిండాన్ని పోషించింది. ఇంత పెద్ద అమ్మ మాతృదేవత అంత గొప్పగా ఉంది. కాబట్టి కడుపులో ఉన్న సంధి కాపాడింది. బయటికి వచ్చిన తర్వాత 50 మాటలు, రోజుకు 50 మాటలు రాగు వేసింది, తీసింది. ఎంత గలి చేసినా గలి అనిపించలేదు. అమ్మ తినంగా ట్యాని పోరాడు ఎడవగానే ఎవ్వో నా కొడుకు ఏడుస్తుందంట దబ్బున లేస్తుంది. పిల్లగాని ఎత్తుకొని తొడ మీద బండ పెట్టుకొని అన్నం తింటాడు. తినంగా పిల్లగాడు ఏం చేస్తాడు? ఇష్యూ చేస్తాడు. ఏం చేస్తాడు? ఇష్యూ చేస్తాడు. ఇష్యూ ఎట్లుంటుంది? ఎట్లా కమ్మగా ఉంటుంది? కంపు ఉంటుంది. ఆ కంపు అట్లనే మూసుకుంటుంది. కంపు అట్లని మూసుకొని తింటుంది. ఇట్లా మూసుకుంటుంది, చీర మూసుకుంటే తింటుంది. చెప్పే తాత్పర్యం ఆ కంపు ఎందుకు కంపదలగది? ఆమె ప్రేమ ఆ కంపు కంటే ఎక్కువ ఉంటుంది. కంపు ఎంత అంతకంటే ఆమె ప్రేమ పిల్లగాని మీద ప్రేమ ఎక్కున్నది. కాబట్టి కంపుదలగది. అదే ఇష్యూ చేసుకున్నటువంటి ఆ యొక్క అమ్మ చీరకు తలుగుతుంది. అమ్మ చీరలో పడ ఇష్యూ చేస్తాడు, తొడ మీదనే ఉంటాడు. అటువంటి కంపు తలగది. అది పెండం దగ్గర పోవాలి, భార్య దగ్గర పోవాలి. ఏమది ఇష్యూ చేసుకొని ఏమంటది? ఏం రోగమైనా అది? అంతకన్నా ఎందుకు తిన్నావు రుమాల రొట్టెలు అంటే? ఏమైనా గలీజ్ చేసుకొని పోతే ఏమంటది? అమ్మకే ఓపుతుంది. ఎంత కంపు అయినా కానీ అమ్మకు ఓపుతుంది. కానీ భార్య కూడా అది ఓపది. భార్య కూడా ఒప్పుకోది. మంచిగా ఉంటేనే ప్రేమ చేస్తుంది. కానీ కొడుకు మాత్రం ఎంత గలీదైనా కానీ అమ్మ ప్రేమ చేస్తుంది. అంటే అమ్మ ప్రేమ ఎంత పెద్దది. అందుగురించి అమ్మ తన ప్రాణం పోయినా పర్వాలేదు నా కొడుకు బాగుండాలంటది. మొన్న పేపర్ వచ్చిన ఒకటి విషయం నేను చదివిన. పేపర్ ఉండే ఏమైంది అనగా, ఒక ఆమె డెలివరీకి పోయింది. డాక్టర్ అన్నాడు కదా, అమ్మ పిల్లగాడు బాగున్నాడు కానీ పిల్లగాడు ప్రాణంతో తీయాలంటే నీ ప్రాణం పోతుంది. నీ ప్రాణానికి కాపాడితే పిల్లగాని ప్రాణం పోతుంది. ఏం చేయాలి చెప్పు? జరిగిన మాట పేపర్కి ఉండే 2 నెలల కింద. ఆమె ఏమన్నది? సార్ నేను మంచినో చెడ్డనో చూసిన సార్, నా ప్రాణం పోయిన పర్వాలేదు, నా కొడుకు బాగుండాలి. ఆమె సంతకం తీసుకొని ఆమె ప్రాణం పోయింది, పిల్లగానికి ప్రాణంగా కాపాడాడు. నా కొడుకు బ్రతకాలని కోరుకునేది ఎవడు? తల్లి నా ప్రాణం పోయిన పర్వాలేదు, నా కొడుకు ఉండాలని కోరుకున్నది. నిజంగా అమ్మ ప్రాణం పోయింది, కొడుకు ఈ విధంగా సజీవంగా బయటపడ్డాడు. తన డాక్టర్ చెప్పిండు, నీ ప్రాణాన్ని కాపాడితే పిల్లగాని ప్రాణానికి అపాయం, పిల్లగాని ప్రాణాన్ని కాపాడితే నీ ప్రాణానికి అపాయం. ఏమి చేయాలి అంటే, నా ప్రాణం పోతే బాయే నా కొడుకు కాపాడన్నది. ఇంత ప్రేమ, ప్రాణంకు ప్రాణం ఇచ్చే ప్రేమ అమ్ముంది. ఆ అమ్మ కంటే ప్రేమ దైవం మళ్ళొకటి లేదు. కాబట్టి రోజు 5 నిమిషాలు అమ్మకు మాట్లాడాలి. ఈ తీసుమార్కాడు అంటే మీ ఊరికి సంగతి కాదు, నిజామాబాద్ దిక్కు చెప్తున్నాను నేను. అంటే ఊరు మందికి మాట్లాడతాడు ఈ తీసుమార్కాడు, అందరికీ మాట్లాడతాడు కానీ తల్లికే మాట్లాడాడు. మీ తల్లిగా తీసుకుంటాడు. అమ్మకు మాట్లాడనోడు లేరు. ఉండకూడదు కూడా. దేవునికి మొక్కుతా నేను, మీ ఊళ్ళో ఉండకూడదు. ఎసుంటోడు అమ్మకు మాట్లాడనోడు ఊరు మందికి మాట్లాడతాడు. మొన్న నారాయణకేళ్ళ ఒక అమ్మ కలిసింది నాకు 2 నెలల కింద. అమ్మగన్నా ఏమేమో బాగున్నావా, చాలా రోజులా కనిపించక బాగున్నావా అని అడగానే ఏం బాగా పట్టేలా ఏం బాగా అని చెప్ప ఏడబట్టి. ఏమైందమ్మా ఏడుస్తున్నావు? ఏమో ఒక్కడే కొడుకు,
నేనన్నా కొడుకు పోయిండేమనుకున్నా అని అనబట్టింది. ఒక్కడే కొడుకు, అమ్మనకు 5 ఏళ్ళ. అంటే అమ్మనకి రోగం వచ్చిందా అని మీ కనుక వచ్చిన నిజామాబాద్కి ఉన్నది ఉండవు. అమ్మనకి రోగం వచ్చినది, నోరు లేదా? దీని మీద పాట రాసిన, జన్మనిచ్చి జోలపాడి పాలు దాపిన అమ్మరా, పాలు దాపిన అమ్మరా, ఆ కన్న తల్లిని అమ్మనడానికి నోరు ఎందుకు ఇప్పవురా? తల్లిదండ్రులను మించిన మరో దైవము లేదురా, వారి సేవను నీవు నిత్యము మరొకరా. ఇట్లా తెలుగులో పాట రాశాను. చెప్పే తాత్పర్యం ఇవన్నీ నాకు కంటికి కనిపించినాయి. అప్పుడు పాట రాదామని తల్లిదండ్రులపైన పాట రాశాను. ఇంకో విషయం చెప్తా. అమ్మ దగ్గర పడ్డది. 2 కొడుకులు హైదరాబాద్ ఉంటారు. వాళ్ళు హైదరాబాద్ అంటే ఫోన్ పోయింది కొడుకులు తండ్రిది. ఇకరా మీ అమ్మ ఏరి పట్టింది, ఇక రాజగాడు రాక అంటే మీ రాజగాడు కాదు, ఎవడన్నా రాజగాడు ఉండగలేడా? రాజగాడు రాముగాడు 2 కొడుకుల పేరు ఉండే, రాజు రాము. రాజు వల్లూరు కాదు, వల్లూరులో ఉన్నోడు కాదు, ఎవడన్నా రాజు రాము అక్కడో నిజామాబాద్ దిక్కు. చెప్పే తత్వం రాజు రాము హైదరాబాద్లో పనిచేస్తారు. తల్లి గేరి పట్టింది, మాటలు బంద్ అయినాయి. ఏమని పట్టింది? రాజు రాము అని పట్టింది. ఆమె పాలు తాగది, అన్నం తినది. రాజు రాము. అప్పుడు తండ్రి అన్నాడు, ఇక మీ ఎవ్వరు రాజు రాము అని పట్టింది, రండిరా అని తండ్రి ఫోన్ చేసిండు. కానీ కొడుకు వాడు రాజు రాలేదు, రాము రాలేదు. ఆఖరికి ఏమైంది? ఈమె పోయింది, రాజు రాము అనుకుంటూ పానం పోయింది. పానం పోయినాక పొద్దుగాల పోనం పోగానే ఫోన్ చేసేది ఇక రాజు రాముకు. ఎవడు? తండ్రి. మీ అమ్మ పోయిందిరా అనగానే రాము రాలేదు, రాజు వచ్చాడు. రాజు రాగానే అందరు కానీ కొడుకులే రాలేదు. చుట్టాలు మొత్తం వచ్చారు. కొడుకులన్నీ రాంది ఎట్లా కష్టం చేయాలి అనే విధంగా అంతట్లో రాజు వచ్చిండు, రాము రాలేదు. రాము పెద్దోడు, రాజు చిన్నోడు వచ్చిండు. రాజు వచ్చే ఇక చదువుండి వానను వంగుడు ఏమో కథను వంగుడు వానను బినను చదువుని కనబట్టిరు. అంత కంప్రమిపురం కట్టి రాజు వచ్చే దబ్బున తల్లి పిరుగు మీద పడే ఎవ్వారు నిలబట్టే. అప్పుడు తండ్రి అనబట్టిండు, ఇంత ఏడుస్తున్నావురా? 2 నెలలాయే రాజు రాము అని మీ అమ్మ ఏడిసేడి చచ్చిపోయింది, ఎందుకు రాలేదురా? పానం ఉన్నప్పుడు రాకపోతే 2 మాట్లాడుతుండే మీ అవ్వ అంటే. వీడు రాజు అంటాడు, నాయన నాకు టైమే దొరకలేదు, పిల్లలు స్కూల్ పోవాలి, నాకు డ్యూటీకి పోవాలి, ఇక రానికి 500 పోనికి 500 1000 రూపాయలు పోతాయి. వచ్చిన తర్వాత మరి రాజు వచ్చిన బెట మీ దాదా ఎందుకు రాలేదు? రాముగాడు ఎందుకు రాలేదు? రాము వస్తుండా? నాయన దాదా రాకొచ్చిండని. ఎందుకు రాకొచ్చిండు దానికి ఏమైనా బీమార్ అయిందా? బీమార్ కాలేదు. ఏమైంది? నాయన చెప్తే దాదా చెప్పిండు రాడని అంటాడు. ఎందుకు రాడంట అంటే, అమ్మను నువ్వు మరి నాయన చచ్చిపోయినప్పుడు నేను పోతానని అంటాడు. అంటే ఈసుంటి కొడుకులు ఉన్నారు మీద లేరు కదా. ఇంత తిస్మార్కాలు ఉన్నారు కొడుకులు. వీళ్ళ కొడుకులు అనాలా ఏం పురుగులు అనాలా? తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి. పుట్టలోని చదులు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. తల్లిదండ్రుల శివ అయినటువంటి వాడు పురుగులతో సమానం ఏమని అన్నాడు. విడాల అమ్మ ప్రేమకు హద్దు కట్టలేము. కాబట్టి అమ్మ చనిపోయిందంటే కూడా ప్రాణం పోవటది కూడా అమ్మ కొడుకు మేలును కోరుకుంటుంది. ఒక అమ్మ చనిపోవటింది, కొడుకు వచ్చింది, ఏడవటది. ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇగరా నాకు నీ కడుపులో 9 నెలలు మోస్తే నాకు బాధ కాలేదురా. నువ్వు పుట్టినాక నా పాలు దాకుండా నా ఎదల లన్నో కొడక నాకు బాధ కాలేదు. లగ్గమైనాక నీ పెళ్ళ మాట ఎన్నో మాటలు తన్నినవురా, కొట్టినవురా, నాకు బాధ కాలేదు. మరి ఎందుకు ఏడుస్తున్నావే? లేదురా నేను ఇప్పుడు పోతా. అది పోగదా నేను అంత బాధ్యలోకి చెప్పి ఉంచిన కట్టెలన్నీ జమ చేసి పెట్టిన కాలబెట్టాను కదా వీడు. అది కాదరా, ఎందుకు ఏడుస్తున్నావే? ఇక పెట్ట నేను చచ్చిపోతే కంప్రం మందే కడతారు, పీనుగు మందే ఎత్తుకపోతారు, కానీ కాడు మీద మందే బండ పెడతారు నా పీనుగు. కానీ పీనుగుకు అగ్గి పెట్టేటప్పుడు అగ్గి నీ చేతికి ఇస్తారా, నీ చెయ్యి కాలగలదని ఏడ్చిందట. అమ్మ మనసు ఎంతది, నేను కాలిపోతే పర్వాలేదు, నా కొడుకు నాకుతున్నావు.
అమ్మ ప్రేమ ఎంతది. అమ్మ 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 నీ రుణము తీర్చలేను అమ్మ, జన్మనిచ్చినవే అమ్మ, జోల పాడినవి అమ్మ. అమ్మ 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 నీ రుణము తీర్చలేను అమ్మ, ముద్దు పెట్టినవి అమ్మ, నోటిలో ముద్ద పెట్టినవి అమ్మ. అమ్మ 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 నీ రుణము తీర్చలేను అమ్మ, మాటి మాటికి అమ్మ, మాటి మాటికి అమ్మ నన్ను శుభ్రపరిచినవి అమ్మ, నన్ను శుభ్రపరిచినవి అమ్మ. అమ్మ 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 నీ రుణము తీర్చలేను అమ్మ. అమ్మ పైన ఒక సపరేట్ పాట రాశాను. ప్రపంచంలోనే అమ్మ పెద్ద ప్రేమ దేవతవి అమ్మ, పెద్ద ప్రేమ దేవతవి అమ్మ. అమ్మ 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 నీ రుణము తీర్చలేను అమ్మ. అమ్మ రుణము తీరది కాబట్టి అమ్మ నాయన శివ తప్పకుండా చేయాలి. దురాలబాట్లకు దూరంగా ఉండాలి. దురాలబాట్లు అంటే బీడీ, సిగరెట్, గుట్కా, మద్యపానం, జూదం, ఇవి 5 చాలా డేంజర్ ఉన్నాయి. మనిషికి ఇప్పటి కాలంలో నాశనం చేస్తున్నాయి. వెనకటి కాలంలో కూడా ఏమో రోగం వస్తుండే, సగం సగం ఊరు ఖాళీ అవుతుండే. ఇప్పుడు కూడా ఆ రోగాలు బంద్ అయినాయి. ఈ 5 రోగాలు తయారైనాయి. ఏ రోగాలు? 5 రోగాలు. ఏది? బీడీ, సిగరెట్, గుట్కా, మద్యపానం, జూదం. మిగతా లేదు కదా? లేదు. ఇక్కడ నిజామాబాద్ దిక్కున్నది, ఇక్కడ లేదు. కాబట్టి ఇలాంటి ఆటలన్నీ మనిషికి నాశనం చేస్తాయి, ఇలాంటి అలవాట్లు మనిషికి పాడు చేస్తాయి. కాబట్టి ఇలాంటి ఆటల నుంచి దూరంగా ఉండాలి. విధంగా దుర్వ్యసనాలకు ఉండు దూరము, కాపాడుకొని ఆరోగ్యము. పొగాకులు అంతరంగము, నికోటిన్ అనే విషయము అనేక వ్యాధులకు అది మూలము, కలిగించును ఘోర నష్టము సోదరా. ఒక బీడి తురుమ పానముతోను 6 నిమిషాల ఆయువు తగ్గును, అనేక వ్యాధులు వస్తాయి పొగతోను, కాపాడుకొని ఊపిరితిత్తులను. ఈ దుర్వ్యసనాల పైన ఒక పాట రాశాను. 5 దుర్వ్యసనాలు ఉన్నాయి. ఒకటోది బీడి, రెండోది సిగరెట్. బీడి కంటే సిగరెటు 4 రేట్లు చేటు, గంజాయితో వత్తును గుండె పోటు, నీకు దండము పెడతాను విడిచిపెట్టు. తినవద్దు జరద గుట్క. ఎవరు తిన్నారు కదా ఇలా గుట్కలు? తినవద్దు జరద గుట్క. ఎవరు తిన్నారు? తినవద్దు 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 మీ కాళ్ళు మొక్తా. తినవద్దు జరద గుట్క, తినవద్దు జరదలు గుట్క. జీర్ణాశయం అవుతాది తక్క, క్యాన్సర్ వచ్చేది పక్క. ఇప్పుడే వేసుకో లెక్క, దుర్వ్యసనాలకుండు దూరము, కాపాడుకో నీ ఆరోగ్యము. బలహీనం బుద్ధిహీనం చేస్తుంది మద్యపానం, ధనం ఆరోగ్య గౌరవం అంతా అవుతుంది నాశనం. కాబట్టి మద్యపానం కూడా 5 రకాల నష్టం చేస్తుంది. బలహీనం బుద్ధిహీనం అంతా పాడవుతుంది, ఆరోగ్యం పోతుంది, అంత సంపత్తి పోతుంది, గౌరవం పోతుంది, విలువ పోతుంది, అంత పాడవుతుంది. నాకు మొన్న ఎరికైంది. ఏమైంది అనగా కాశీ పోయింటి, రాంగ ట్రైన్లో కూడా ఒకడు తాగినోడు ఉండే. నాకు సర్ది అయింది బాగా. ఏం మహారాజ్ సర్ది అయిందా మహారాజ్ అన్నాడు. రేపట సర్ది అయింది. అటు జేబులకి తీసిండి ఇంత సీజీ అంట. మహారాజ్ ఇది తీసుకుంటే సర్ది అక్కడనే పోతుందండి. ఇది జాగ్రత్త, సర్ది ఎట్లా పోతుందిరా? వాడనే కదా మహారాజా, ఇది తాగి 4 ఎకరాల చేను పోయింది. ఈ తాగి 4 ఎకరాల చేను పోయింది, నీ సర్ది ఉంటుంది, నీ సర్ది అక్కడే పోతుంది. వాడు ఈ తాగి 4 ఎకరాల పొలం పోయింది, ఈ చేను పోయింది, అక్కడే పోయింది. పెండ్లాం 4 ఏళ్ళు అక్కడే పోయింది. ఏంటికి? ఇది తాగి నీ సర్ది కూడా అక్కడే పోతుంది, రానే రాదు. నాకు మొన్నేరికే. బలహీనం బుద్ధిహీనం చేస్తుంది మద్యపానం, ధనం ఆరోగ్య గౌరవం అంతా అవుతుంది నాశనం. జూదమనే మహాభూతం పంటిందంటే సర్వనాశనం, అమూల్యమైన సమయధనం అంతా చేస్తుంది మాయం. అందుకని దుర్వ్యసనాలకు ఉండాలి దూరము, బాగుండాలి అందరి ఆరోగ్యము, విస్తరించాలి సుసంస్కారం. ఇదే వామన్ రావుది ముఖ్య ఉద్దేశము. విధంగా దుర్వ్యసనాలపైన పాట రాశాను. ఇక్కడ ఒక బోర్డు పెట్టినది. అక్కడ ఆ బోర్డు గురించి చెప్పడానికి టైం లేదు. ఆ బోర్డు నిస్వార్థ సేవ. ఏ గ్రామానికి పోయినా ఆ గ్రామంలో కూడా 2 గంటలు ప్రవచనం చేసి, ఎవరు రూపాయి ఇచ్చినా, 1,00,000 రూపాయలు ఇచ్చినా తీసుకోకుండా 2 గంటలు ప్రవచనం చేయదామని ఆ కార్యక్రమం భీమదాస్ బాబా కృపతో పెట్టుకున్నాం. 5-6 గ్రామాలు చేసిన మీ గ్రామాన్ని కూడా ఒకనాడు వచ్చేది ఉన్నది. ఎక్కడ కూడా దానికి ఖర్చు లేదు, రూపాయి ఖర్చు లేదు, పూలదండలు అవసరం లేదు, శాలు కప్పేది అవసరం లేదు. అలాంటి కార్యక్రమం పెట్టుకున్నాం. 5-6 గ్రామాలు చేసినాం. శాలు నేనే కప్తాం. ఎవడో కప్తాం మహారాజా అంటే, ఎవడు బిడి తాగేటోడు యూసి పెడతామంటే వాళ్ళకి బొట్టు పెట్టి శాలు కప్పి కాలు మొక్తా. ఎవడు గుట్కలు తినేటోళ్ళు ఉండి ప్రవచనం విన్నాక మాకు అర్థమైంది, బాగా చెప్పినాం, గుట్కలు ఇప్పటిదాకా తిన్నాం, ఇప్పటితుంది తినం అనేది వాళ్ళకి బొట్టు పెట్టి శాలు కప్పి కాలు మొక్తా. ఎలుగులో చేసినాం, అవపడేలా ఎలుగులో చేసినాం. ఎలుగులో 4 మారారు. వాళ్ళకి శాలు కప్పినాం, కాళ్ళు మొక్కినాం లేదా? మొక్కినాం. అట్లా మీ ఒల్లూరు ఒకనాడు అస్తా మద్యపానం కానీ, బీడి కానీ, సిగరెట్ కానీ అలాంటి కార్యక్రమాలు
మానుకుంటే మన ఆరోగ్యం బాగుపడుతుంది. నా ఉద్దేశం ఏది అంటే అందరూ బాగుండాలి అంటే దురలవాట్లకు మానుకోనాలి. దేవుని దగ్గర వచ్చి ఊకే మొక్కితే మనం మంచిగాము, మనం మారితే మంచిగా అవుతాం. నా బాధ ఇదే. దేవునికి మొక్కితే మన అలవాటు అట్లనే ఉంటే ఏమీ బాగా కాదు, మనం మారితే అంత మంచిగా అవుతుంది. కాబట్టి కృషేన లభతే దుర్భిక్షం కృషేన లభతే దుర్భిక్షం. దుర్భిక్షం అంటే దరిద్రం. కష్టపడితే దరిద్రం పోతుంది. మౌనేన కలహ అంటే మౌనం ఉంటే జగడాలు కావు. మాటకు మాట మాట్లాడితే కొట్లాడాలి అవుతాయి. ఒకళ్ళు మాట్లాడితే ఒకటి సపోర్ట్ తక్కుంటే కొట్లాడాలి కావు. అట్లా దేవునికి ప్రదక్షిణ చేస్తే మనం దైవం మారది. మనం మారితే అప్పుడు మన దైవం మారుతుంది. మన అలవాటు మారితే మనం దారి మీదకి వస్తే మనం బాగుపడతాం, మన పిల్లలు బాగుంటారు. ఇదే నా యొక్క మనవి. అందరికీ దండం పెట్టి కోరడం ఏంటంటే ఎవరికన్నా చెడ్డ అలవాటు ఉంటే బీడి కానీ సిగరెట్ ఉంటే దాని గురించి ఏమీ లాభం అయితే లేదు. అవు కాశీగణ మహారాజ్ ఏమైనా లాభం ఉందే? లాభం ఉన్నోడు చెప్పుండి, నేను కూడా లేపర్సెంట్ చాలు చేస్తాను. లాభం ఉంటే లాభం అయితే లేదు, అంత నష్టం, పైసలు నష్టం, అంత నష్టం. ముఖం బట్టలని వాసన వస్తాయి అంతే కదా. అందుకొరకు అవి అలవాటుకు దూరం ఉందా, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరికీ దండం పెట్టి ఒక చివరికి ఒక భజన ఉంది, అందరి ప్రేమతో భజన చేద్దాం. 2 మాటలు భజన చేయాలి. నామదేవ్ మహారాజ్ సమాధి పర్వకాలు ఉంది. నామదేవ జనాబాయి నామదేవ జనాబాయి